వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. అడవుల్లో ఎన్కౌంటర్ జరిగితే అది ఖచ్చితంగా బూటకపు ఎన్కౌంటర్ అంటూ ఓ వ్యక్తి కోర్టులో పిల్లు వేస్తారు. ఆ ఎన్కౌంటర్పై ఖచ్చితంగా దర్యాప్తు జరపాల్సిందే, ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్న అధికారులపై 302 సెక్షన్ పెట్టాల్సిందే అంటూ ఆయన పిల్లు వేస్తారు. ఒక్క ఎన్కౌంటర్ విషయంలో కాదు, లాకప్ డెత్ జరిగిన SC/ST కేసులో అరెస్టులు జరగకపోయినా ఎక్కడ పౌర హక్కులకు భంగం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా ఆ వ్యక్తి తన గొంతుకై ప్రజల గొంతుకై కోర్టులో వాదిస్తుంటారు. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు వి రఘునాథ్ గారు, అడ్వకేట్, హైకోర్టు. రఘునాథ్ గారు పౌర హక్కుల కోసం ఎందుకు పోరాటం చేస్తుంటారు, పేద ప్రజల వెనకే ఎందుకు ఉంటారు, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడే ఎందుకు ఉంటారు, ఈ 3 కోణాలు కాకుండా మరొక కోణం కనిపిస్తుంటుంది. కేవలం ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల పట్లే ఎందుకు ఉంటారు, కానీ మావోయిస్టుల దాడుల్లో పోలీసులు చనిపోతే వాళ్ళ ప్రాణాల వైపు ఎందుకు మాట్లాడరు, వాళ్ళు కూడా ప్రాణాలే కదా, వాళ్ళు మనుషులే కదా అంటూ మరొక వర్గం వాదిస్తుంటారు. ఈ రెండింటికి మధ్యన ఆయన ఎలా సఫర్ అవుతున్నారు, అసలు మావోయిస్టుల వైపే పౌర హక్కుల వైపే ఆయన ఎందుకు తన గొంతుకి నిలబడ్డారు, దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయా లేవా అనే అంశాలని ఆయన అడిగి తెలుసుకుందాం. రఘునంద గారు కేవలం మావోయిస్టుల వైపే కాకుండా చుండూరు ఘటనలతో పాటు ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా, అంటే అక్కడ దళితులే కాదు పేద ప్రజలకు అన్యాయం జరిగినా, పేదవాడికి కోర్టు మెట్లు ఎక్కకుండా పోలీస్ స్టేషన్ FIR జారీ చేయకపోయినా ఆయన తన వంతుగా నిలబడతారు. వాళ్ళ పక్షాన తన గొంతుకే కోర్టులో వాదిస్తారు. ఇటువంటి రఘునాథ్ గారు ఆర్గ్యుమెంట్ చేయడం వల్లే గతంలో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆ ఎన్కౌంటర్ బాధ్యతలపై ఖచ్చితంగా దర్యాప్తు చేయాల్సిందే, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పోస్టుమార్టం చేయాల్సిందని కూడా ఒక జీవో జారీ అయింది. అటువంటి వ్యక్తి ఈరోజు మన గెస్ట్. ఆయన అడిగి అసలు దీని వెనక కథ ఏంటి అనే విషయాలు ఆయన తెలుసుకున్నాం. రఘునంద్ గారు నమస్తే అండి. నమస్తే సార్. జనరల్గా ఎక్కడైనా ఎన్కౌంటర్ జరగగానే ఫస్ట్ హైకోర్టులో పిల్లి పడుతుందండి, ఒక పిటిషన్ వేస్తారు. అంటే పిల్లి అనకూడదు, పిటిషన్ అది. దాంట్లో ఈ ఎన్కౌంటర్ బూటకం ఎన్కౌంటర్, ఈ బూటకం ఎన్కౌంటర్లో పాల్గొన్న అధికారులపై 302 పెట్టాలండి, లేదు తీసుకొచ్చి బంపింగ్ ఎన్కౌంటర్ చేస్తారంటూ మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారు. కోర్టు వెంటనే దానికి ఒక గైడెన్స్ ఇస్తుంది. సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇది పోస్ట్ మార్టం టీమ్ ఆఫ్ డాక్టర్స్ సమక్షంలో చేయాలి, జాగ్రత్తగా ప్రిజర్వ్ చేయండి, అంతేకాకుండా ఈ వీడియో కవరేజ్ చేయండి, వాళ్ళ బంధువులకి హ్యాండ్ ఓవర్ చేయండి, ఒక రిటైర్డ్ జడ్జి గాను సిట్టింగ్ జడ్జి గాను ఎంక్వైరీ చేస్తామంటూ వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తారు. దాంతో బాధితుల కుటుంబాల్లో కొంత ఊరట్టు ఉంటుంది. అంటే ఇది జరిగింది వాస్తవం కాదా తెలుసుకోవడం ఉంటుంది. అక్కడ కొన్ని క్లాసికల్ ఎన్కౌంటర్ జరుగుతుంటే, కొన్ని బంపింగ్ ఎన్కౌంటర్ జరుగుతుంటాయి. క్లాసికల్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు పోలీసుల వైపు కూడా గాయాలవుతుంటాయి, పోలీసుల వైపు కూడా చనిపోతుంటారు. ఇటీవల జరిగిన ఛత్తీస్గఢ్ లాంటి ఘటనలు జరిగినప్పుడు దాదాపు 40 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అంటే పోలీసులు ప్రాణాలు కోల్పోతే రఘునంద్ గారు ఎందుకు మాట్లాడరు, వాళ్ళ ప్రాణాలు కూడా మాలాంటి ప్రాణాలే కదా, మేము మనుషులమే కదా అని వాళ్ళ వైపు ఆర్గ్యుమెంట్ వస్తుంది. మీరు కేవలం ఇటువైపే ఎందుకు ఉంటున్నారు, అటువైపు ఎందుకు ఆ కోణంలో కూడా ఎందుకు చూడట్లేదు? మీరు ఒక్క వర్గానికి చెందిన వ్యక్తిగా కాకుండా మీరు పేద ప్రజల కోసం ఎక్కువ పోరాటం చేస్తారనే ఒక భావన గల కొంతమంది పోలీస్ అధికారులు ఈ క్వశ్చన్ రేజ్ చేస్తుంటారు. రఘునంద్ గారు కేవలం అటువైపు ఎందుకు ఉంటారు, మా వైపు ఎందుకు చూడరు, మేము కూడా సామాన్య కదా, మాకు కుటుంబాలు ఉంటాయి కదా, మేము చనిపోతే మా కుటుంబాలు కూడా అన్యాయం అవుతారు కదా అన్నది వాళ్ళ భావన ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు రఘునంద్ గారు ఎక్కువగా SC/ST కేసులో కానీ అరెస్ట్ చేయకపోయినా, ఎక్కడ లాకప్ డెత్ జరిగితే అక్కడ వెంటనే బాధితులకు న్యాయం చేయాలన్నా, అంటే పౌర హక్కులకు ఎక్కడ భంగం కలుగుతుందో అక్కడ రఘునంద్ గారు ప్రత్యక్షం అవుతుంటారు. మీరు ఆ ట్రాక్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ 2 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు రఘునంద్ గారి కుటుంబ నేపథ్యం చెప్పండి. కుటుంబాన్ని విషయానికి వస్తే బేసికల్లీ మై పేరెంట్స్, అమ్మా నాన్న, దే hails from Karimnagar district and my father is from Sultanabad, అమ్మనేమో వేములవాడ. అండ్ చిన్నతనంలోనే మా నాన్నగారు ఆర్ఫన్ అయ్యారు. వాళ్ళ చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. దాని తర్వాత ఇమీడియట్లీ ఫాదర్ కూడా పాజిటివ్ అయ్యి, అండ్ దెన్ హీ బ్రాటప్ బై హిస్ చిన్న నాన్నమ్మ సుల్తానాబాద్లో. తను HSC వరకు అప్పట్లో HSC ఉండేది, చదువుకొని ల్యాండ్లెస్, కనీసం ఇల్లు కూడా లేదు తనకి, అక్కడ ల్యాండ్ ఏమీ లేని పరిస్థితి. దెన్ వలసగా మైగ్రేటెడ్ టు హైదరాబాద్కి మా ఫాదర్ మైగ్రేట్ అయిన తర్వాత తను హైదరాబాద్కి వచ్చి దెన్ హీ జాయిన్ ఇన్ RTC యాజ్ ఎ కండక్టర్. APSRTC అప్పట్లో మనం APSRTC ఉన్నందులో కండక్టర్గా జాయిన్ అయ్యింది. దాని తర్వాత హీ గాట్ మ్యారీడ్, దెన్ హీ షిఫ్టెడ్ టు హైదరాబాద్.
దట్ ఈస్ బేసికల్లీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మై. అండ్ దెన్ ఇక్కడ ఖాళీకబర్లో ఉండేవాళ్ళం. ఖాళీకబర్లో ఒక చిన్న ఇల్లు, మేము 5 బ్రదర్సు. ఐ హ్యావ్ సీన్ ది ఆర్థికపరమైన ఇబ్బందులు ఇంట్లో. ఒక 2 అంతస్తుల మీద ఉండేవాళ్ళం చిన్న గదిలో. అమ్మ 5గురికి నీళ్లు తీసుకొని పైకి రావడం, ఎందుకంటే మెట్లు దిగలేని పరిస్థితి. చాలా కష్టపడ్డారు అమ్మ నాన్న, చాలా కష్టపడి నాన్న కూడా చేస్తూ చదివించి హీ హాజ్ డన్ ఏ రియలీ చాలా ఎందుకంటే ఈరోజు మనకు పరిస్థితి వేరేది, కానీ మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు చాలామంది కరీంనగర్ జిల్లా నుంచి దుబాయ్కి ఎటెటో వెళ్ళి బతికే వాళ్ళు. ఆ రోజుల్లో ఫాదర్ కొద్ది చదువుకున్నాడు కాబట్టి వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసి ఆ రకంగా ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. దెన్ నేను ఉన్నటువంటి ఇంటి పక్కనే ఒక లాయర్ ఉండేవాడు. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై హిమ్ వెన్ ఐ వాజ్ ఎ స్మాల్. ఎందుకంటే నాకు చిన్నతనంలోనే, నేను కరీంనగర్లో పుట్టిన తర్వాత నాకు పోలియో డ్రాప్స్ వేయకపోవడం వల్ల ఐ గాట్ ఇమీడియట్లీ ఒక 3 years అప్పుడు ఐ గాట్ ఎ ఫీవర్. అమ్మ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇంజెక్షన్ ఇచ్చేది. ఇంటికి వచ్చేసరికి దాదాపు అన్ని 2 కాళ్ళు చేతులకు మొత్తం పోలియో ఇంపాక్ట్ వచ్చేది. సో పోలియో ఆ రోజుల్లో నిజంగా కూడా మెడిసిన్ లేదు, ఇప్పుడు కూడా లేదు మెడిసిన్. బట్ ఖాళీకబర్ అంటే ఇమిలిబన్ ఎదురుగా ఉండే ఖాళీకబర్ నుంచి రాయల్ టాకీస్ ఉండే ఇంతకుముందు, మీరు ఐడియా ఉండాలి, రామ్కోట్ దగ్గర రాయల్ టాకీస్ అని ఉండే. ఆ పక్కనే ఒకే ఒక డాక్టర్ ఉండేవాడు, ఫిజియోథెరపిస్ట్, డాక్టర్ పావ్లే అని. ఆడికి మా అమ్మ రోజు ఎత్తుకెళ్ళేది, ఇక్కడి నుంచి తీసుకెళ్ళేది. నాకు గుర్తుంది ఎమర్జెన్సీ పీరియడ్లో 1974-75 ఆ ప్రాంతంలో మా ఫాదరు నన్ను ఎత్తుకొని వెళ్తున్నటువంటి టైంలో తిట్టినారు. అరే మర్నా హై క్యారే తెరకు ఇట్నా సిచ్యువేషన్ మే అనేటటువంటి ఒక పరిస్థితి కూడా చూసా. సో అట్లా ఇయర్స్ టుగెదర్ నన్ను రోజు ఫిజియోథెరపీకి తీసుకొచ్చేటటువంటి ఒక పరిస్థితి. దాని తర్వాత నేను మళ్ళీ ఐ వెంట్ టు బాంబే. అక్కడ మా మేనమామలు ఉండేవాళ్ళు, అక్కడ కార్ డ్రైవర్గా అయితే అప్పట్లో వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు. అక్కడ కొంత ట్రీట్మెంటు. దెన్ ఐ కేమ్ బ్యాక్ హైదరాబాద్. దెన్ ఐ వెంట్ టు ఆ చిన్నతనంలో ఉన్నటువంటి ఆ లాయర్ యొక్క ఇంప్రెషన్స్ పడ్డాయి నాకు. అతను ప్రతిరోజు మార్నింగ్ పూట మేము ఆడుకుంటూ ఉంటే తను వచ్చి కాసేపు ఇంటరాక్ట్ అయ్యి చాక్లెటో ఏదో ఇచ్చేది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో దట్ ఈస్ హౌ దెన్ ఇమీడియట్లీ ఇంటర్మీడియట్ ఐ వెంట్ టు 5 years లా. అప్పుడప్పుడే మొదలైంది, ఇక్కడ మన తెలంగాణలో లేకుండే. 5 years లా. దెన్ ఐ వెంట్ టు విశాఖపట్నం. 5 years లా ఆంధ్ర యూనివర్సిటీలో, అక్కడే ఒక 5-6 ఏళ్ళు. దేర్ ఐ గాట్ ఇన్ టు దిస్ సివిల్ లిబర్టీస్ మూమెంటు. అప్పుడు విశాఖపట్నం యూనివర్సిటీలో ఉన్నప్పుడు బాలగోపాల్ గారు కానీ, హరగోపాలు అండ్ కన్నాబిరన్, దే యూస్ టు కమ్ దేర్. అక్కడ వచ్చి ఆ మీటింగ్స్ అటెండ్ అవ్వడము, అసలు సివిల్ లిబర్టీస్ మూమెంట్ అంటే ఏంటి, పౌర హక్కులు, ఇవి అప్పుడు ఈస్టర్న్ యూరోపియన్లో వచ్చే మార్పుల మీద వీళ్ళు వచ్చి లెక్చర్స్, మీటింగ్స్. దిస్ ఈజ్ హౌ ఐ గాట్ ఇన్ టు. అండ్ ఇన్ 1992 ఐ హ్యావ్ సీన్ ఎ వెరీ క్యార్నేజ్ చుండూరు ఇన్సిడెంట్. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా 2 glass థియరీ కనిపించేది. 2 glass థియరీ ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఒక హాస్టల్లో ఉంటే టోటల్లీ కొంత డామినెంట్ కాస్టే ఉండేవాళ్ళు. కొన్ని హాస్టల్స్కి ప్రత్యేకించి ఇప్పుడు నాగార్జున హాస్టల్ అనేది అదొక బ్లాక్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దళిత్స్ యూస్ టు స్టే దేర్. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూడడం జరిగింది. అండ్ దెన్ ది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక విద్యార్థి కూడా నేను ఎలా అసలు హౌ కాస్ట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఫ్యాక్టర్, చుండూరు ఇన్సిడెంట్, అట్లా ఐ గాట్ ఇన్ టు ది సివిల్ లిబర్టీస్ మూమెంట్. దెన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. ది లిజెండ్ కన్నాబిరన్ లాంటి వాళ్ళ ప్రాక్టీసు అప్పటికే చూసాం మనం. దెన్ ఐ ఇన్స్పైర్డ్ బై దిస్ ది లెజెండ్స్ ఇన్ లాయరింగ్ ఎట్లా చేయాలి ఏందని. అదే మూమెంట్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫామ్ అయింది. మీకు చూసిండాలి, అప్పట్లో విపరీతమైన బ్రూటల్ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ జరుగుతూ ఉన్నాయి, ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి, లాకప్ డేస్, దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ, పోలీస్ అకౌంటబిలిటీ లేనటువంటి ఒక పరిస్థితి. అంతర్జాతీయంగా వచ్చినటువంటి ఒక ప్రభావంతో మన దేశంలో పివి నరసింహారావు పీరియడ్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చింది. ఫర్ ది ఫస్ట్ టైం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కేమ్ ఇన్ టు హైదరాబాద్. దెన్ ఐ వాజ్ వెరీ యంగ్, 96, అప్పుడప్పుడే ప్రాక్టీస్లోకి వచ్చినటువంటి వాళ్ళం. మేము కన్నాబిరన్ గారు, బాలగోపాల్ వీళ్ళతో పాటు అక్కడ ఎంక్వైరీ కమిషన్లో పార్టిసిపేట్ చేయడము, ఎట్లా విక్టిమ్స్ని ప్రొడ్యూస్ చేయాలి, వాళ్ళ స్టేట్మెంట్స్ని ఎట్లా రికార్డ్ చేయాలి
అండ్ హౌ ది క్రాస్ ఎగ్జామినేషన్, ఇవన్నీ కూడా దిస్ ఆల్ ఆర్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్. అందుకే ఇప్పుడు ఎందుకు వై వీ ఫైట్ ఫర్ ది విక్టిమ్స్ ఎన్కౌంటర్స్ అంటే వీ హ్యావ్ సీన్ ది ఇన్సిడెంట్స్ వేర్ గ్రామాల నుంచి పట్టుకెళ్ళి చంపినటువంటి చూసాము. మొదట్లో బయట నుంచి పట్టుకెళ్ళి చంపినాయి, దాని తర్వాత గ్రామంలో నుంచి తీసుకెళ్ళినాయి, దాంతో పట్టణాలలో నుంచి కూడా తీసుకెళ్ళి చంపినటువంటివి అనేక సంఘటనలు ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్సో హెల్డ్. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటి ఫైండింగ్స్ కూడా ఇచ్చాయి. మోస్ట్ ఆఫ్ ది ఎన్కౌంటర్స్ బిట్వీన్ 1992 to 96 ఆర్ ఫేక్ అని కూడా. సో ఇట్లా లాయర్గానే కాదు, నేను ఈరోజు లాయర్గా అనేకమైనటువంటి పోలీసు క్లయింట్స్ ఉన్నారు. ఐఎమ్ డూయింగ్ కేసెస్, సస్పెన్షన్స్, రిమూవల్స్, ఇలాంటి కేసెస్ ఉంటాయి. అలా ఏమి ఇన్ ప్రిన్సిపల్ చేయకూడదు అనేది ఏం లేదు. వాళ్ళకు చాలామంది వస్తారు, మాకు అన్యాయం జరుగుతుంది సార్, మాకు ఇబ్బందులు ఉన్నాయి, వీ విల్ డూ దాట్. అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ పోలీసు అయితే తన లైఫ్ వాల్యూలెస్ లేకపోతే మా నక్సలైట్ అనేది కాదు. అది అలాంటి పౌర హక్కుల సంఘంలో నేనే కాదు, హక్కుల సంఘం దృక్పథం కూడా ఎవరి ప్రాణమైనా చాలా వాల్యూ. బట్ ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కడ మనం ఈ కాన్ఫ్లిక్ట్ని ఎట్లా మనం రిజాల్వ్ చేస్తాం అనేది ప్రశ్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నక్సలైటు కావచ్చు, ఇంకొకరు ఒక అట్రాసిటీలోనో ఏదో చనిపోతే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం కూడా చాలా కష్టం. ఈరోజు చుండూరు కేసులో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని చెప్పి ధర్నా చేస్తే ధర్నా వల్ల ఫైరింగ్లో చనిపోయినటువంటి సంఘటనలు చూసాం మనం. సో అదే ఒక పోలీసు కానీ చనిపోతే ఏమవుతుందంటే ఇమీడియట్గా ద లా విల్ టేక్ ఇన్ టు కోర్స్. లా ఇమీడియట్గా ఒక ఎఫ్ఐఆర్ 302 బుక్ అవుతుంది, చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారు, రిమాండ్ చేయగలుగుతారు. చేయమని మనం లాను ఎక్కడ కూడా ఆపమని కూడా మనం అనం. సో దేర్ ఈజ్ ఏ సిస్టమ్ విచ్ విల్ ఎఫెక్టివ్లీ వర్క్ ఫర్ దెమ్. అంత ఎఫెక్టివ్గా పనిచేయగలిగిన సిస్టమ్ ఉన్న తర్వాత ఇక మా పనిచేయనటువంటి పౌర హక్కులు కానీ న్యాయవాదులు వాస్తవానికి వాయిస్లెస్ టు వాయిస్గా ఉండాలి. దోస్ హూ హ్యావ్ నో వాయిస్ వాళ్ళకు వాయిస్గా, మన వాయిస్లెస్ లాంటి వాళ్ళకు వాయిస్గా ఉండాలనేది ప్రధానంగా మన ఉద్దేశం. సార్ మీ బ్యాక్గ్రౌండ్ హైదరాబాద్ టు ఏయు, అంటే మీకు ఇలాంటివన్నీ కూడా ఏయులోనే మీకు స్టార్ట్ అయింది ఆ వ్యత్యాసం అన్నది కనిపించే 2 క్లాసులు విధానం అంతా. అంటే నేను ప్రధానంగా హైదరాబాదులో ఇక్కడ ఉన్నప్పుడు కూడా మేము చిన్నతనంలో కొన్ని సంఘటనలు చాలా సెన్సిటైజ్ చేసినాయి. అంటే మనసులో మైండ్లో పాతుకుపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మేము వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్కి నిజంగా అప్పుడప్పుడే 1980s ఎర్లీ 80sలో దిల్సుఖ్ నగర్ అనేటటువంటి ప్రాంతం చాలా మారుమూల ప్రాంతం, అడవిలా ఉండేది, కుంటలు, చెరువులు. అప్పుడప్పుడే ప్లాట్లు చేసి అమ్మేటటువంటి ఒక పరిస్థితి మొదలైనప్పుడు మా ఫాదరు సరే మనకు ఆర్టీసీ వాళ్ళకు కూడా ప్లాట్లు ఇస్తున్నారని మా నాన్నగారు కూడా ఈ రియల్ ఎస్టేట్ నుంచి ఆర్టీసీ డిపోకి వస్తే తను కూడా అక్కడ ప్లాట్స్ తీసుకోవడం జరిగింది. ప్లాట్ కోసం తీసుకున్నప్పుడు మేము అక్కడ వెళ్ళి ప్లాట్ చూసి ఇల్లు కట్టుకోవాలంటే దాని పక్కనే ఉంటే తప్ప కాదు. అప్పట్లో ఇట్లా ఎవరికో ఇచ్చే పరిస్థితి లేదు, ఉన్న కొద్ది డబ్బులతో కట్టాలి. అప్పుడు కింది కులం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇల్లు దొరకడం కష్టం ఉండే. చివరికి మేమున్న ఇల్లు ఇప్పటికి కూడా నేను చాలా అప్పుడప్పుడు వెళ్ళి చూస్తాను, ఆశ్చర్యపోతాను. బ్రాహ్మణ్ ఇల్లు. మా అమ్మ వాళ్ళు నాన్ వెజ్ తింటాము అంటే ఇల్లు దొరకకుండా దాదాపు 15 రోజులు తిరిగారు. నాన్ వెజ్ అంటే ఇల్లు ఇవ్వని పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. చాలా ఇల్లు ఫ్యామిలీస్ వెజిటేరియన్ అని ఉన్న బోర్డులని విపరీతంగా కనపడి, ఇది ఇట్స్ ఆల్సో కైండ్ ఆఫ్ అన్ అట్రాసిటీ. నిజంగా ఈరోజు కనపడని అట్రాసిటీస్ ఇవి. అయితే మా అమ్మ సహజంగా నాన్ వెజ్ తింటాము, మా ఇంట్లో నాన్ వెజ్ తినంది ఎలా ఉంటుంది, అతి కష్టం మీద తలుపులేసి వండి పెట్టేటటువంటి పరిస్థితి. ఆ వండి పెట్టేటప్పుడు కూడా స్మెల్ వచ్చేవాళ్ళు, ఏం వండుతున్నారండి అని. పాపం అది చూశాను, వీ హ్యావ్ టేస్టెడ్ దట్ ఎక్స్పీరియన్సెస్. అలా ఉంది. దాని తర్వాత ఇక ఇది లైటర్ లెవెల్లో అనిపించవచ్చు మనకు, కానీ వెన్ యూ గో టు ది యూనివర్సిటీ వీ హ్యావ్ సీన్ ఇట్ వెరీ సీరియస్. సార్ మీరు హైదరాబాద్ వచ్చి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫస్ట్ కేసు ఏం తీసుకున్నారండి? అంటే మావోయిస్టులు అప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ సంబంధించింది ఎన్కౌంటర్ కేసు కానీ లేదా అరెస్ట్కి సంబంధించిన బెయిల్ కేసు కానీ ఎవరి కేసు ఎక్కువగా తీసుకున్నారు? నేను ఫస్ట్లో ఇక్కడ యాజ్ ఏ ప్రొఫెషనల్లో రావడమే నేను డాక్టర్ పిబి విజయ్ కుమార్ గారని సీనియర్ అడ్వకేట్, నౌ ఈజ్ ఎ డెసిగ్నేటెడ్ లాయర్, తన ఆఫీస్లో జాయిన్ అయ్యాను.
ఈజ్ బేసికల్లీ సర్వీస్ కేసెస్ చేసేవాళ్ళు, ఎక్కువ రిట్స్ సర్వీస్ మ్యాటర్స్ చేసేవాళ్ళు. రిట్స్ సర్వీస్ మ్యాటర్స్ చేస్తున్నటువంటి టైం ఇట్స్ 94 నుంచి చాలా సీరియస్గానే మొత్తం నక్సలైట్ మూమెంట్ కూడా ఉంది మొత్తంగా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. ఆ టైంలో నేను పౌర హక్కుల సంఘంలో కూడా ఒక సభ్యునిగా చేరాను. సభ్యునిగా చేరిన తర్వాత ఏంటంటే చాలా ఈ మొత్తంగా కూడా రంగారెడ్డి జిల్లా చుట్టుముట్టుందంతా రంగారెడ్డి జిల్లా కాబట్టి అనేక టాడా కేసులు ఉండే. సో ఈ టాడా కేసెస్ ఉండడము, ఈ టాడా డిజిగ్నేటెడ్ కోర్ట్ ఎక్కడ రంగారెడ్డి డిస్టిక్లో ఉండడం, ఇక్కడ కొత్తపేటలో ఉండేది ఇంత. సో వికారాబాదు, తాండూరు, పరిగి నుంచి, యాచారం నుంచి, మాల్ లాంటి ప్రాంతాల నుంచి ఈ కోర్టుకు వచ్చేవాళ్ళు. అయితే కేసెస్ చేసేటటువంటి ఒక లాయర్స్ చాలా ఇబ్బంది ఫేస్ చేసేవారు. దోస్ వాజ్ ది డేస్. అప్పట్లో ఇద్దరు సీనియర్ లాయర్స్ ఉండే, ప్రహ్లాద్ గారు కానీ నెక్స్ట్ దశరథ్ గారు అని. నేను ప్రహ్లాద్ అని సీనియర్, తన దగ్గర నేను జూనియర్షిప్, ఆ సార్ దగ్గర నేను జాయిన్ అయ్యాను. తను కూడా ప్రోగ్రెసివ్గా ఈ కేసెస్ చేసేవాళ్ళు, చాలా మంచి అవకాశం ఇచ్చినారు అప్పట్లో. దెన్ వీ హ్యావ్ డన్ మెనీ ఆఫ్ దిస్ టాడా కేసెస్. అనేకమైనటువంటి ట్రయల్ కేసెస్ మొదలుపెట్టిన తర్వాత ఈ టాడా కేసెస్ ఇవి లోయర్ కోర్ట్స్లో చేస్తున్నాం. కానీ ఈ ఎన్కౌంటర్స్ జరిగినప్పుడు, ఆ రోజుల్లో ఎన్కౌంటర్ జరిగితే డెడ్ బాడీ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. డెడ్ బాడీస్ కుళ్ళిపోయేటివి, ఒకరి బాడీ ఇంకోళ్ళు తీసుకునేటటువంటి ఒక పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు రియల్లీ ఎక్కడ మనం అవసరం, విక్టిమ్స్కి మనం ఎక్కడ మనం కాన్స్టిట్యూషనల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తాం యాజ్ ఎ లాయర్. దెన్ ఐ థాట్ మై సెల్ఫ్ దట్ దిస్ ఈజ్ we also have to start practicing in the High Court. ఎందుకంటే హై కోర్ట్ is a place where we can give immediate relief. ఆర్టికల్ 21 చెప్పేదాన్ని ఇమీడియట్లీ వచ్చా. అదే రకంగా ఎన్కౌంటర్స్ ఎప్పుడైతే నర్సాపూర్లో ఎన్కౌంటర్, రామేశ్వర్ లాంటివి జరిగిందో, మజ్జిగరాజు, రామేశ్వర్ ఎన్కౌంటర్స్, దాని తర్వాత ఆజాద్ అని యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి ఆజాద్ అనే ఎన్కౌంటర్ కానీ చాలా ఎన్కౌంటర్స్లలో. అంటే మీరు చేసిన అన్ని కేసుల్లో మీకు బాగా కదిలించిన ఎన్కౌంటర్ కేసు ఒకటి చెప్పండి. అంటే ఇంత దారుణంగా పోలీసులు చంపుతారా? ఎందుకంటే మీరు తర్వాత ఫైండ్ కోసం వెళ్ళుంటారు సీన్ ఆఫ్ ఎఫెన్స్కి. చూసినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పిన వెర్షన్, పోలీసు వెర్షన్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. మీకు బాగా కదిలించిన కేసు, ఈ కేసు ఎలాగైనా ఖచ్చితంగా వాదిద్దాం, కేసులో బాధ్యతకు న్యాయం చేద్దాం అనిపించిన కేసు? ఒక కేసు అంటే చాలా ఉన్నాయి కేసెస్, బట్ ఐ వాంట్ టు టెల్ ఓన్లీ వన్ థింగ్ బికాస్ ఆఫ్ టైమ్. మానాల ఎన్కౌంటర్. మీరు ఈ మానాల ఎన్కౌంటర్లో నిజామాబాద్ మానాలో దాదాపు 10 మంది ఎన్కౌంటర్, చాలా ఉమెన్ ఉన్నారు, యంగ్ పీపుల్ ఉన్నారు. చనిపోయిన ఇమీడియట్గా వచ్చినటువంటి వార్త ఏంటంటే పాయిజన్ చేశారు, దాని తర్వాత వాళ్ళు హెల్ప్లెస్ కండిషన్లో ఎన్కౌంటర్ జరిగింది అనేటటువంటిది ఉండే. దెన్ ఇమీడియట్గా వి మూడ్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లా ఇన్ హైకోర్ట్. ఇందులో ప్రధానంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లాలో రిజిస్టర్ ఏ క్రైమ్ అండర్ 302 అంటాము. దెన్ వి గో ఫర్ ఇమీడియట్ రీపోస్ట్మార్టం. ఎందుకంటే మనం పిల్ వేసే నాటికే పోస్ట్మార్టం అయిపోతుంది, రీపోస్ట్మార్టము. దెన్ ఐ వాజ్ ఆర్గ్యూయింగ్ ది కేస్ చీఫ్ జస్టిస్ ముందు. ఐ వాజ్ ఆర్గ్యూయింగ్. తర్వాత సుప్రీంకోర్టు జడ్జి కూడా అయ్యారు. వాట్ మిస్టర్ రఘునాథ్, యూ టాక్ అబౌట్ ఫేక్ ఎన్కౌంటర్, ఆల్వేస్ యూ సే దట్ ఇట్స్ ఎ బ్రూటల్ కిల్లింగ్. Is it really? I want to see the autopsy అని అన్నాడు. Then only I'll pass an order అన్నాడు. Then my lord, your lordship, so please call for the autopsy. అప్పుడు వీడియోగ్రాఫ్ చేసినారు, కానీ పాత వీడియోగ్రాఫ్స్ అప్పట్లో సీడీలు పాతగా ఉండే, విహెచ్ఎస్ దాంట్లో. నేను కూడా ఫస్ట్ టైం అవి కూడా. దెన్ ఐ సెడ్, మై లార్డ్, we will cooperate for that అన్న. Then only your lordships can pass order అని చెప్పినండే. అప్పుడు దెన్ వాట్ హీ హాజ్ డన్, ఫస్ట్ టైం అనుకుంటా బోష్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ, ఐఎమ్ టెలింగ్ యూ, హీ కాల్డ్ ఫర్ ది ఆల్ వీడియోస్. ఎక్కడ చూడాలని తనే అన్నాడు. ఎక్కడైనా మై లార్డ్ అంటే, నా కోర్టులోనే పెడతా నేను అన్నాడు. హైకోర్టులో తన ఛాంబర్లో హీ బ్రాట్ టీవీ. అప్పుడు టీవీ కోర్టులో ఎక్కడ ఉంటుందండి, టీవీలు తెప్పించాడు, ఒక డివిడి ప్లేయర్ తెప్పించాడు, డివిడి పెట్టాడు, మమ్మల్ని కూర్చోబెట్టాడు, తను కూర్చున్నాడు. ఇట్ వాజ్ ఏ హ్యూజ్ మీడియా ఈజ్ దేర్ అవుట్ సైడ్. ఆ రోజు మీడియా కాస్త లోపలికి రానిచ్చే పరిస్థితి ఉండే. దే హ్యావ్ అన్ యాక్సెస్. పాపం ఈరోజు గేట్ బయట పెడుతున్నారు. వెరీ అన్ఫార్చునేట్ థింగ్. నేను ఉన్నాను మీరు వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఎస్. సో దెన్ వీ హ్యావ్ సీన్ ఫస్ట్ వీడియో వేసినారు. వేసి తను ఆ వీడియో చూస్తున్న ఒక 15 minutesలోనే ఆపేయమన్నాడు. స్టాప్
ఇంత అని ఒకేసారి అన్నాడు తను. అని దెన్ హీ కేమ్ ఆన్ ది బెంచ్, రీపోస్ట్ మార్టం ఆర్డర్ చేస్తాడు. ఇట్లా కొన్ని నర్సాపూర్ ఎన్కౌంటర్ ఫర్ ఎగ్జాంపుల్. సార్ నిజామాబాద్ మానాలో మీరు చెప్పారు, రీపోస్ట్ మార్టం ఏమొచ్చిందండి? పాయిజన్ వచ్చిందా లేదంటే కాజ్ ఆఫ్ డెత్ ఏం చెప్పారు? You see, the biggest challenge today to human rights activists కానీ లాయర్స్ కూడా ఏంటంటే, పోస్ట్ మార్టమ్స్ ఆర్ కండక్టెడ్ ఎట్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కన్సర్న్. ఆ ఏరియాలో ఉన్న పోలీస్, నువ్వు ఏదైనా నీ పోస్ట్ మార్టము మీరు ఏ రిక్విజిషన్ ఇస్తే దాని మీదనే చేస్తారు. దే కాంట్ యాక్ట్ అపాన్ అవర్ జనరల్ ఫీలింగ్స్. జనరల్గా చెప్పేటటువంటి డాక్టర్స్ యాక్ట్ గారు అక్కడ ఒక రిక్విజిషన్ ఇవ్వాలి, ఇంక్వెస్ట్ చేశాము, మాకు ఈ కారణంతో చనిపోయారని చెప్పి ఇవ్వాలి, ఇస్తే దాన్ని బేస్ చేసుకొని చేస్తారు. సో పోలీస్ నార్మల్లీ పాయిజన్ అని రాయరు కదా, ఇట్స్ ఎ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. అందుకే కొన్ని ఎన్కౌంటర్స్లలో, నర్సాపూర్ ఎన్కౌంటర్ ఫర్ ఎగ్జాంపుల్, అందులో కుమారస్వామి దామోదర్ జరిగినప్పుడు బహుశా మీరు కూడా క్యారింగ్ దట్ న్యూస్. ఇన్ దట్ ఇన్సిడెంట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ద ఈవినింగ్, లేట్ నైట్ డెడ్ బాడీస్ని ట్రాక్టర్లో తెచ్చి హాస్పిటల్లో డంప్ చేశారు. ఆ డంప్ చేసిన తర్వాత దెన్ నెక్స్ట్ డే వీ మూవ్డ్, అండ్ బై ది టైమ్ డాక్టర్స్ రాత్రిపూట 12 మంది 13 మంది చేసేసారు రీపోస్ట్ మార్టం. మన తెలంగాణలో అప్పట్లో ఓపెన్ గ్రౌండ్లో పెట్టి చేసేసినవి ఉన్నాయండి పోస్ట్ మార్టమ్స్, ఓపెన్ డే లైట్లో. నిజంగా కూడా పోస్ట్ మార్టం కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. అలా కాకుండా డాక్టర్లను తీసుకెళ్ళిపోయి జస్ట్ అట్లా గ్రౌండ్లో పడుకోబెట్టి నామినల్గా కూడా చేసినవి అనేకం ఉన్నాయి. ఇప్పుడు లేదండి? ఇప్పుడు లేదు. అప్పుడు మీరు అన్నిట్లుగా ఎక్కువ బాడీస్ అంటే చుట్టూ ఒక పరదా కట్టేసి అక్కడ, బట్ దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ కాదు. యాక్చువల్గా అటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే అండి, డీకంపోజ్ అయిపోయిన బాడీ ఉంటే అది మనం పోస్ట్ మార్టం తీసుకెళ్ళడానికి ఇబ్బంది ఉంటే అక్కడ చేయమని ఉంటుంది. కానీ ఇది మంచి చనిపోయిన 24 గంటల లోపే అక్కడ బాడీ ఫ్రెష్గా ఉంటుంది. సో ఇట్లా ఇందులో రీపోస్ట్ మార్టం గురించి మేము అడిగితే దెన్ సెడ్ నో వీ హ్యావ్ ఆల్రెడీ కండక్టెడ్ పోస్ట్ మార్టం అన్నారు. They said the postmortem was conducted very hasty అని we could able to prima facie కోర్టుకి దృష్టికి తీసుకురావడం జరిగింది. దెన్ కోర్టు ఏం చేసిందో, నో వీల్ ఆర్డర్ ఫర్ రీపోస్ట్ మార్టం. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆ రీపోస్ట్ మార్టంలో చాలా బుల్లెట్స్ బయటకు వచ్చాయి. బుల్లెట్స్ నిజంగా కూడా పోస్ట్ మార్టం అయినప్పుడు ఉండకూడదు, ఇట్లా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ. సార్ ఇప్పుడు మీరు నర్సాపూర్ ఎన్కౌంటర్ కానీ వేరే ఎన్కౌంటర్లో కాజ్ ఆఫ్ డెత్ వేరే చూపించుకున్నా విస్రా ప్రెజర్ చేసినప్పుడు అందులో తెలుస్తుంది కదండి. అంటే దట్ ఇండిపెండెంట్లీ హూ హ్యాస్ టు కండక్ట్ ఇట్, దట్ ఈస్ ది ఇష్యూ. ఇండిపెండెంట్లీ దెర్ ఇస్ నో సచ్ అన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ విచ్ కెన్ కండక్ట్ ఇంపార్షియల్లీ. యు సీ, అన్లెస్ ఎవ్రీథింగ్ క్రిమినల్ లాలో ఉన్నటువంటిది ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో ది పోలీస్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్, వెరీ క్రూషియల్ రోల్. ఇన్వెస్టిగేషన్ బిగిన్స్ ఫ్రమ్ ఎఫ్ఐఆర్ దెన్ ఇన్వెస్టిగేషన్. సో దీంట్లో నీకు కాజ్ ఆఫ్ డెత్ అనేటటువంటిది అన్లెస్ ది పోలీస్ గివ్స్ ఇట్ టు నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ది రీజన్. ఆ విషయం మీకు తెలుసు జనరల్గా, అంటే మీకు తెలుసు, కొంతమంది పోలీసులు ఏం చెప్పారనేది డాక్టర్లు చేస్తారు. పోస్ట్ మార్టం డాక్టర్స్ కూడా పోలీస్కి వాళ్ళకు ఉన్న అండర్స్టాండింగ్తో ఈ కేసును క్లోజ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళకంత ఓపెన్గా చేయాలి అని ఫ్రీ హ్యాండ్స్ ఉండదు. అటువంటి సిచ్యువేషన్ మీకు ఫేస్ చేస్తున్నప్పుడు మీరు దానికి రెమెడీగా మరేమైనా ఆలోచించారా? కొన్ని సందర్భాలలో మనం చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆజాద్ ఎన్కౌంటర్, దాంట్లో ఆజాద్ అంటే ఆదిలాబాద్లో జరిగిన ఆజాద్ ఎన్కౌంటర్ కేసులో ఒక డాక్టర్, దేర్ ఆర్ 3 doctors, out of 3 1 doctor has given an independent opinion. So it's all a consistent ఒక లీగల్ బ్యాటిల్. you see ఒక లా ఆఫ్ ఎన్కౌంటర్స్ అనేటటువంటిది ఇట్ స్టార్టెడ్ సిన్స్ 1968. అల్లూరి సీతారామరాజుని ఎట్లయితే ఎన్కౌంటర్ చనిపోయినటువంటి కలోనియల్ పీరియడ్ బ్రిటిష్ వాళ్ళు చంపినటువంటి ఎఫ్ఐఆర్ మోడలే ఈరోజు అదే మోడల్ వాడుతున్నాం మనం. దట్ మోడల్ ఆఫ్ ఎఫ్ఐఆర్ స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్. ది కలోనియల్ బ్యాగేజ్ని ఇంకా మనం అదే కంటిన్యూ చేస్తున్నాం, అదే ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు మనకున్న ఐపీసీ కూడా బ్రిటిష్ వాడు పెట్టిన కల్చర్ ఉంది కదా, వేరే రాలేదు కదా. అదే కదా యూసి. ఇప్పుడు మన యాక్చువల్గా ఇంత సెపరేట్ స్టేట్ ఉంది, వాళ్ళు మనకి బ్రిటిష్ సంబంధించిందే నడుస్తుంది కదా, మనకి చేంజ్ చేయలేదు కదా. చేంజ్ చేయలేదు. అందుకే మీరు ఐపీసీని, ఇండియన్ పీనల్ కోడ్ని మీరు పూర్తిగా ఒకవేళ అనాలిసిస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది సీరియస్ అఫెన్సెస్ ఆర్ ప్రాపర్టీ ఓరియంటెడ్ అఫెన్సెస్. చిన్న దొంగతనానికి కూడా చాలా పెద్ద శిక్షలు ఉంటాయి మనకు ఐపీసీలో.
ఇంకోటి రాజద్రోహం, స్టేట్కి వ్యతిరేకంగా, ఇవి రెండే మనకు ఎక్కువ కనపడతాయి. 154 దీస్ టూ యూ విల్ ఫీల్ వెరీ వెరీ సీరియస్. కాన్స్పిరసీ, రాజద్రోహం, ఇప్పుడు ఈరోజు పెట్టబోయే కేసెస్ అన్నీ కూడా అదే ఉంది. కాబట్టి ఈ ఎన్కౌంటర్ల మీద జరిగినటువంటి ఒక సుదీర్ఘమైన మోర్ దెన్ ఒక 40 years ఆఫ్ దేశవ్యాప్తంగా ఉండే అన్ని హక్కుల సంఘాలు చేస్తున్నటువంటి, హక్కుల సంఘాలే కాకుండా ప్రజాస్వామికవాదులు జనరల్గా కూడా సమాజంలో హక్కుల సంఘాలే కాదండి, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా కానీ అరే ఒక రూల్ ఆఫ్ లా ఉండాలి, చట్టం అనేటటువంటి అందరికి సమానంగానే ఉండాలి. ఒక పౌరుడు ఒక వ్యక్తిని చంపితే 302 కేసు పెడతారు, అదేవిధంగా కేసు పెట్టి కోర్టులో ప్రూవ్ చేసుకోవాలనేటటువంటిది జనరల్ పర్సెప్షన్. పౌర హక్కుల సంఘమైనా మేము లాయర్లకైనా అదే చేస్తున్నాం. అందుకే చివరికి ఏంటంటే దాని ఒక బ్రహ్మాండమైన జడ్జిమెంట్స్ మన హైకోర్టు ఇచ్చింది, హిస్టారికల్ జడ్జిమెంట్. దట్ ఈస్ అ బిగ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ది సివిల్ లిబర్టీస్ మూమెంట్. ఏపీసీఎల్సీ వర్సెస్ మీరంతా ఎంతో సీరియస్గా కొన్ని రోజులు మీరు విన్నారు కోర్టులో కూర్చొని, మీరు కోర్టులో కూర్చొని విన్నటువంటి రోజులు. ఈ రోజు అంటే అంత పరిస్థితి లేదు, వర్చువల్ కోర్ట్స్ కానీ. సో 5 member బెంచ్లలో ఆ లీగల్ ప్రిన్సిపల్స్ని, ఇష్యూస్ని ఏవైతే ఫ్రేమ్ చేయడం జరిగిందో 5 కూడా యునానిమస్గా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు జరగలే. ఆ 5 issues కూడా చాలా సీరియస్గా ఉన్నటువంటి ఇష్యూస్. ఈరోజు సుప్రీంకోర్టు కూడా దాన్ని అప్పీల్ చేసింది. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ సక్సెస్ ఆఫ్ ది సివిల్ లిబర్టీస్ మూవ్మెంట్. 100%. దీన్ని నేను అనుకోవడము, పోలీసు వ్యవస్థలో కూడా పోలీసులు అందరూ ఎఫ్ఐఆర్ను కట్టకూడదు అని ఏమి ఉండదు. యు సీ దేర్ ఆర్ మెనీ పోలీస్ ఆఫీసర్స్ హూ స్పోక్ టు మీ, నో రూల్ ఆఫ్ లా హ్యాస్ టు బి అప్లైడ్, బట్ యాజ్ అ సిస్టమాటికల్ ఇట్ ఈస్ కంటిన్యూ. సమ్వేర్ వీ హ్యావ్ టు స్టాప్ దిస్ కల్చర్. సార్, అంటే ఆ వైపు నుంచి వస్తున్నప్పుడు మీరు చెప్తుంది 100% అవ్వాల్సింది. అది క్లాసికల్ ఎన్కౌంటర్ అంటే దాన్ని ఎవరైనా మనం మాట్లాడతారు, మీరు కూడా మాట్లాడారు. అదే హూ హ్యాస్ వెదర్ ఇట్ ఈస్ ఎ బంపింగ్, ఫేక్ ఎన్కౌంటరా, జెన్యూన్ ఎన్కౌంటర్ అనేది హక్కుల సంఘాలుగా, లాయర్గా నేను కోర్టులోనే అప్పటిదప్పుడే ఇన్స్టెంట్ జస్టిస్ ఇవ్వనట్లే. మనం ఫాలో ది లా, కండక్ట్ అన్ ఇన్వెస్టిగేషన్, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్, ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్, ఫేస్ ది ట్రయల్, గెట్ అక్విటల్. అది అంతవరకు ఓకే సార్. మీరు చెప్తుంది కూడా క్లాసికల్ ఎన్కౌంటర్ అంటే మీరు చూస్తున్నారు. ఆ రోజు ఒక దగ్గర ఎన్కౌంటర్ జరిగింది అని అనగానే మీరు వెంటనే బోర్డుకోప ఎన్కౌంటర్ అనట్లేదు. మీ వాళ్ళు అక్కడ వెళ్ళడం, అక్కడ నుంచి మీకు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు దాన్ని వెళ్తారు. అంతవరకు బాగానే ఉందండి. కానీ ఒకవైపు పోలీసులు కూడా చనిపోతుంటారండి. మన ఛత్తీస్గఢ్ లాంటి ఘటనలు అవ్వచ్చు, కొన్ని ఘటనలు మన చాలా మనకి రాష్ట్రంలో కనిపిస్తుంటాయి. గతంలో ఒక ఎస్ఐని కూడా చంపి అందులో డెడ్ బాడీలో కూడా బాంబులు పెట్టి, ఒక ట్రాప్ పెట్టి, ఇలా చాలా జరుగుతుంటాయి. మరి అటువంటిప్పుడు వాళ్ళ ప్రాణాల మీద కూడా మనం కామెంట్ చేయడం చేయకుండా ఉంటారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను చెప్పేది చాలా స్పష్టంగా, వెదర్ ఇట్ ఈస్ ఎ పోలీస్ ఆర్ ఎ పారామిలిటరీ ఫోర్సెస్ ఆర్ ఎ నక్సలైట్, లైఫ్ ఈజ్ ఈక్వల్లీ వాల్యుబుల్, దెర్ ఇస్ నో డౌట్. బట్ ఈ పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈ కోంబింగ్ ఆపరేషన్స్, అందుకే మనం అనేది కోంబింగ్ ఆపరేషన్స్ ఆపేయాలని అంటాం మనం. ఈ కోంబింగ్ ఆపరేషన్స్, ఈ నక్సలైట్, ఒకవైపు నక్సలైట్ ఇష్యూ ఈజ్ నాట్ ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ఏ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అనేది 100% మాట్లాడతాం. ఈరోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదండి, కానీ కొన్ని ప్రభుత్వాలు ఆ విధంగా చూస్తున్నాయి కాబట్టి చూస్తున్నాయి. మనకి ఇట్ ఈస్ నాట్ దట్ ఇది పౌర హక్కుల సంఘాలే అంటూనే కాదు, రాజకీయ పార్టీలు మాట్లాడినాయి, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా మాట్లాడింది. గతంలో కమిషన్స్ వేస్తే కమిషన్లలో పెద్ద పెద్ద మేధావులు కూర్చొని దీన్ని ఎట్లా సమస్యను పరిష్కారం చేయాలనేటటువంటి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. మనం ఎందుకంటే గతంలో మీకు ఎన్టీ రామారావు గారు కూడా అన్నారు కదా, నక్సలైట్ దేశభక్తులు చూసి. కాబట్టి ఈ మొత్తంగా కూడా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ద్వారా మనం అణిచేయాలనేటటువంటి ఒక స్ట్రాటజీ ఏదైతే ఉందో, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ రాంగ్. ఇప్పుడు దాన్ని మనం ఆపగలిగితే ఈ ఒకరిపైన ఒకరు ఈ చంపుకోవడాలు, ఇప్పుడు మొన్న 20 మంది చనిపోయారు. హూ విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్? దేర్ ఫ్యామిలీస్ టుడే దే ఆర్ ఆల్ ఆన్ ది స్ట్రీట్స్ కదా. ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వచ్చండి, కానీ కెన్ యూ గెట్ ది లైఫ్? భర్తను తీసుకొచ్చి ఇవ్వగలుగుతామా? ఇప్పుడు సో అదేవిధంగా అటువైపు నక్సలైట్లు చనిపోయినా కానీ దేర్ ఫ్యామిలీస్ ఆల్సో విల్ ఫీల్ వెరీ గ్రీఫ్. కాబట్టి దీని మూలాలకు పోవాలంటాం. మన పౌరాకుల సంఘంగా మూలాలకు పోవాలి, సమస్యను అక్కడ పరిష్కారం చేసేటటు వైపు దిశగా మనము ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్తాం. అంటే మీరు అన్న దాంట్లో 100% దాంట్లో కాదనట్లేదండి. వీళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూడడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది.
కానీ వాళ్ళు కూంబింగ్ ఆపమని మీరు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏమంటారంటే మేము గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం రోడ్లు వేయడం, స్కూల్స్ కట్టడం, హాస్పిటల్ కట్టడం చేస్తాం కాబట్టి ఆ రోడ్లు వేసే క్రమంలో అభివృద్ధికి అడ్డుకుంటారు కాబట్టి మేము సపోర్టింగ్ వెళ్తాం తప్ప వేరే ఇంటెన్షన్ కాదని వాళ్ళు అంటారు. మీరు అంటారు ఇప్పుడు మన ఎగ్జాంపుల్ జరిగిన సుక్మా డిస్ట్రిక్ట్ తీసుకున్నాం. సుక్మా కానీ దంతేవాడ ప్రాంతంలో వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయడానికి వెళ్తున్న కాంట్రాక్టర్ని, రోడ్డు సంబంధించిన మెటీరియల్ని ధ్వంసం చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ వెళ్తున్నారు వాళ్ళకి సెక్యూరిటీగా మేము వెళ్తున్నాం దాని అక్కడ జరుగుతుంది. ఇప్పుడు రియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయితే దాన్ని ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి అండి. ఎందుకంటే మావోయిస్టులు కూడా దే హ్యావ్ దిర్ ఆర్మ్స్. వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి. ఈ హక్కు మనం ప్రధానంగా కోట్లల్లో మాట్లాడేది ఏంటంటే ఆర్మ్లెస్ వ్యక్తులని పట్టుకొని చంపడం అనేటటువంటిది జీవించే హక్కు వ్యతిరేకంగా మాట్లాడతాం. ఆడ వ్యత్యాసం ఉంది, మీరు చూడాల్సి. ఇంకొకటి రోడ్లు వేసే దగ్గర ఆటంకమైనా లేకపోతే డెవలప్మెంట్ అభివృద్ధికి ఆటంకమైనా దానివల్ల వీళ్ళు ఆయుధాలు తీసుకొని పోతున్నారు అనేటటువంటిది యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు అరెస్ట్ దెమ్. If they do any lawlessness or any crime, you have every right to arrest. But మేము చూసినటువంటి చాలా సంఘటనలు ఏంటంటే గ్రామాలలో ఉన్నప్పుడు, గ్రామంలో ఏదో మీటింగ్ జరుగుతున్నప్పుడు, నెల్పతుంగ కావచ్చు, బస్తార్లో అనేక అలాంటి ఇన్సిడెంట్స్ మీద కాల్పులు జరిగితే నిరాయుధులుగా ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయిన చూసినాం మేము, చాలా ఫ్యాక్ట్ ఫైండింగ్స్. అయితే ఇంకోటి యాంగిల్ ఏంటంటే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ పాలసీగా తీసుకుంది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ పాలసీగా తీసుకొని ఒక ఎలిమినేషనే ఒక ప్రాసెస్గా పెట్టుకుంటే ఇది ఈ బ్లడ్ షెడ్ విల్ కంటిన్యూ. దిస్ ఈస్ బ్యాడ్ టు ది సొసైటీ. రైట్. మీరు ఇందాక మీరు చెప్తున్న మాటల్లో వీళ్ళు ఆర్మ్స్ పట్టుకుంటారు, వాళ్ళు ఆయుధాలు పట్టుకుంటారు, వీళ్ళు ఆయుధాలు పట్టుకుంటారు. ఆయుధాలు పట్టుకునే హక్కు పోలీసుల ముందు కానీ సివిలియన్స్కి లేదు. అంటే మావోయిస్టులు ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి అది క్రైమ్. మీరంటారు అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం నీకు ఉంది కదా అంటారు. కానీ అక్కడ అరెస్ట్ చేసే సిచ్యువేషన్ కనపడదు కదా. వీళ్ళు వెళ్ళగానే వాళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తారు, వీళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తారు, ఎక్స్టెన్సివ్ ఫైర్ అవుతుంది, చనిపోతుంటారు. కానీ మీరు చెప్పిన వెర్షన్లో ఆయుధాలు లేకుండా వ్యక్తుల్ని కాల్చి చంపడం నేరం, అది 100% దానికి ఎవరు కాదంటండి. అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళని తీసుకొచ్చి కాల్చి చంపడం. కానీ ఎక్కడ మన ఎన్కౌంటర్లో పోలీస్ వెర్షన్ ఏంటంటే మేము వెళ్తున్నప్పుడు వాళ్ళు మా మీద ఫైర్ ఓపెన్ చేశారు, మేము ఫైర్ ఓపెన్ చేసాం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది, అందులో మా వైపు క్యాజువాలిటీస్ ఉన్నాయి, వాళ్ళ వైపు ఉన్నాయని చెప్తుంటారు. చూడండి, మీరు ఇప్పుడు జరిగినటువంటి ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్కౌంటర్స్లలో జనరల్గా ఓవరాల్గా తీసుకుంటే 99% క్యాజువాలిటీస్ నక్సలైట్లే ఉంటాయి. దట్ వీ విల్ సీ ఇట్. అండ్ జనరల్గా అదే సార్, ఇక్కడ వీళ్ళు ట్రైన్ పీపుల్, వాళ్ళు అన్ట్రైన్ పీపుల్. అదే అందుకే నేను అనేది జనరల్గా మనం అక్కడ ఆ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ ఉండి విజువలైజ్ చేసుకోలేము. ఒక సివిల్ లిబర్టీస్ యాక్టివిస్ట్గా అందుకే మొదటి నుంచి కూడా ఒక సాంప్రదాయం ఉంది హక్కుల సంఘంలో. కానీ ఏంటంటే ప్రత్యక్షంగా పోయి అక్కడ విచారణ జరపకుండా మాట్లాడొద్దు అనేది. అందుకే వేగ్గా స్టేట్మెంట్లు ఇవ్వడం జరగదు. చంపారు చేసి కాబట్టి అక్కడ పోయిన తర్వాత అక్కడ ప్రత్యక్షంగా గ్రౌండ్ లెవెల్లో అక్కడ చుట్టుపక్కల ప్రదేశాన్ని అన్నిటినీ స్టడీ చేసి దాని తర్వాతనే మేము ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ఏదో బ్లేమ్ చేయాలి, లేకపోతే ఇది జెన్యూన్ ఎన్కౌంటర్ని ఫేక్ ఎన్కౌంటర్ కింద కన్వర్ట్ చేయాలనేటటువంటిది లేదు. మీరు చూడండి, ఎన్నో సంఘటనలు పోలీసుల మీద కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉద్యోగస్తులు ఐఏఎస్ ఆఫీసర్లను కిడ్నాప్ చేసినప్పుడు వాస్తవానికి పౌర హక్కుల సంఘమే కదండి పోయి తీసుకొచ్చింది. అవును, పౌర హక్కుల సంఘంని ఆ రోజు ప్రభుత్వాలు పోవడం జరిగింది. నిజంగా కూడా అలా పోలీసుల ప్రత్యక్ష నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఛత్తీస్గఢ్లో ఒక హెలికాప్టర్ మీద దాడి జరిగినప్పుడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ హీ వాజ్ ఫాలెన్ డౌన్ ఫ్రమ్ దట్ ఫైర్ చేసినప్పుడు. దెన్ వాట్ హ్యాపెండ్, హీ డైడ్. కానీ బాడీ తెచ్చుకునే పరిస్థితి లేనప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ అన్నోన్ పోలీస్ మ్యాన్. హీ ఆస్క్ మీ దట్, సార్ మా వాడు డెడ్ బాడీ పడి ఉంది, మరి మీరు పౌర హక్కుల సంఘం మీరు బాడీ ఇవ్వరా అని చెప్పి. దెన్ వాట్ ఐ హ్యావ్ డన్, యు సీ నాకు అట్ట ఫోన్ చేసి మాట్లాడే టెక్నాలజీస్ అప్పుడు ఏమీ లేవు. ఆల్ ఇండియా రేడియో నుంచి అప్పీల్ చేయించాను. ఆల్ ఇండియా రేడియో నుంచి అప్పీల్ చేయించిన తర్వాత మా హక్కుల సంఘాలు పోయి ట్రాక్టర్ మీద పోయి బాడీ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ప్రాక్టికలీ వీ డూ దాట్. ఇట్ ఈస్ నాట్ దట్ వీ టాక్, వీ ఆల్సో డూ దాట్. సో రాజ్యాంగంలో ఉన్నటువంటి అందుకే ఈ ప్రశ్న ఒకవేళ ఇట్లా పోలీసు వైపు నుంచి వస్తే ఒక ప్రశ్న ఉంది,
కాన్స్టిట్యూషన్లో ఉండే ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా అగెన్స్ట్ ది స్టేట్. మరి దానికి ఏమంటాం మనం? హక్కులన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ ఆర్ అగెన్స్ట్ ది స్టేట్. అగెన్స్ట్ ది స్టేట్ ఎందుకు ఉండాలండి? మాకు కూడా మా ఫేవర్గా ఎందుకు ఉండకూడదని అంటే ఇంకా దానికి జవాబు ఉంటుందా? ఆల్ ది ఫండమెంటల్ రైట్స్ ఆర్ అగెన్స్ట్ ది స్టేట్. మరి స్టేట్, సో దిస్ ఇస్ బికాస్ మీరు అధికారంలో ఉంటారు, పవర్ ఉంటుంది, యూ హ్యావ్ ఎవ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూ కెన్ ఇన్వెస్టిగేట్, యూ కెన్ డూ జస్టిస్ చేయాలనుకుంటే. కాబట్టి మీకు అన్నీ అందుకే ఒక ఆర్థికంగా అన్ని రకాలుగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే తనకి సత్వర న్యాయం అందుతుంది. పేదవాడి కోసమే కదా మనం మాట్లాడేది. పౌర హక్కుల సంఘాలు మాట్లాడేది ఎవరి గురించి? పేదవాళ్ళ గురించి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్యాయం జరిగిందంటే ఏం మాట్లాడతాం? ఆయనకు అన్నీ ఉంటాయి. హీ కెన్ అప్రోచ్, హీ కెన్ ఎంగేజ్ ఎ వెరీ గుడ్ వండర్ఫుల్ లాయర్, హీ కెన్ పే lakhs of rupees. But an ordinary man, can they pay? We can't pay. Then we come into picture. ఒక కస్టోడియల్ డెత్ జరిగితే ఆ కుటుంబం భరించగలుగుతుందా? లేదు. అదే ఒక రఘురామ రాజా తనకి ఏదైనా కస్టోడియల్ టార్చర్ జరగగానే ఎంత ఇమీడియట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోగలిగారు. ఎంగేజింగ్ సుప్రీంకోర్టులో లాయర్లు అపియర్ అయ్యారు. ఎంగేజింగ్ ఏ సుప్రీంకోర్టు లాయర్ ఈజ్ అ డ్రీమ్ అండి. ఆర్డినరీ పీపుల్కి కళది. అది ఇప్పట్లో జరగదు కూడా. అంటే ఆ స్థాయికి మనం పేదవాడు కూడా వెళ్ళాలంటే ఏం చేయాలండి? ఎంతకాలం వెయిట్ చేయాలి? ఎంతకాలం అంటే మీకు ఒక వాస్తవం చెప్తాను నేను. జ్యుడిషియరీలో టుడే జస్టిస్ హ్యాస్ బికమ్ ఏ వెరీ కాస్ట్లీ అఫేర్. న్యాయం చాలా ఖరీదైంది. డబ్బున్న వాడికి న్యాయం దొరుకుతుందండి. న్యాయం అనగానే మనకి జడ్జి తను ఊహించుకొని రాయలేడు కదా తీర్పు. లాయర్లు ఎంత పెద్ద లాయర్ని పెడితే అంత డబ్బులు వేయాలి. చూసి ఈరోజు సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ లాయర్ని తీసుకోవాలంటే మినిమం ఒక్క రోజుకి ఒక 50 లక్షలు పే చేయాలి. 50 lakhs మురళీధర్ గారు మీరు ఎంగేజ్ చేసుకోగలుగుతారు లాయర్ని. 5,000 కూడా చేయలేదు. మిమ్మల్ని ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కింద ఏదో ఒక రాశారని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కెన్ యూ ఎంగేజ్ ఏ లాయర్? కెన్ యూ కమ్ ఆన్ ఏ లైక్ హూ ఇస్ దట్ అర్నబ్ గోస్వామి లాగా మీరు రాగలుగుతారా నైట్ అండ్ నైట్? నేను మీలాంటి దగ్గరకు వస్తాను. సో వెరీ అన్ఫార్చునేట్ థింగ్, వెరీ సాడ్ థింగ్ ఈజ్ సుప్రీంకోర్టులో ఈరోజు వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అందుకో ఈరోజు మా న్యాయవాదుల సంఘాలు కానీ బార్ కౌన్సిల్ కానీ we were all talking that there should be a decentralization of judiciary. Supreme Court ఒకటే సుప్రీం కోర్ట్ ఢిల్లీలో ఎందుకు ఉండాలి? ఇట్ షుడ్ కమ్ టు ది సదరన్ స్టేట్స్ కూడా ఒక బెంచ్ ఇవ్వాలనేది. కొంత నియర్ అవుతే ఎక్స్పెన్సివ్నెస్ తగ్గుతుంది. సార్, సుప్రీంకోర్టు టాపిక్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. జనరల్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అందరూ కూడా బాగా ధనవంతుల బిడ్డలో కనిపిస్తుంటారు. అంటే వాళ్ళు సిల్వర్ స్పూన్లో తినేవాళ్ళు ఎక్కుంటారు. అంటే సామాన్యుడికి సుప్రీంకోర్టు జడ్జి కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక అధికారం కానీ హక్కు కానీ ఉండదంటారా? లేదా ఆ స్థాయికి తగ్గట్టు తెలివితేటలు లేవంటారా? ఇది సుప్రీంకోర్టులో అంటే మెజారిటీ ఆఫ్ ది జడ్జెస్ హూ ఆర్ ఎలివేటింగ్ టు ది సుప్రీంకోర్ట్ అనేటటువంటిది కొంత సిల్వర్ స్పూన్, కొంత ఆ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఫ్రమ్ లీగల్ సైడ్ నుంచి ఉండడము, వాళ్ళు ఆల్రెడీ జడ్జెస్గా ఉండడము, ఆ జడ్జెస్ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ జడ్జిలు చేయడం అనేటటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి ఒక సాంప్రదాయం కొనసాగుతుంది. వాళ్ళ పిల్లలే అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే చాలా తక్కువ మంది కనిపిస్తారంట కింద స్థాయిలో కిందన కోర్టులో పేదవాడికి న్యాయం చేసి ఆ ఫీజు తీసుకోకుండా వాదించి ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువగా ప్రమోషన్ మీరు చెప్తున్న ఇంగ్లీష్ కాన్వెంట్లో చదువుకునే వాళ్ళు పిల్లలు ఎక్కువ ఉంటారు. అందుకే కదా ఇప్పుడు అంటే అటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళకి కింద సమస్యలు ఏం తెలుస్తాయండి? అందుకే ఇప్పుడు ఈ 2000 తర్వాత మనం చూస్తుంటే సుప్రీంకోర్టులో కానీ హైకోర్ట్స్లలో రిక్రూట్మెంట్ అవుతున్నటువంటి జడ్జెస్ అంతా చాలా అప్పర్ కాస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆర్థికంగా చాలా బలంగా ఉన్నటువంటి వాళ్ళు జడ్జెస్గా అవుతున్నారు కాబట్టి ఈరోజు తీర్పులు కూడా గతంలో ఎవరైతే ఇవన్నీ ఇబ్బందులు చూసి జస్టిస్ కృష్ణయ్యర్ లాంటి వాళ్ళు, జస్టిస్ భగవతి అలాంటి అనేక మంది జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పులన్నీ ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. రివర్స్ అవ్వడానికి కారణం ఏంటంటే ది పర్స్పెక్టివ్ అండర్స్టాండింగ్లో చాలా మార్పు ఉంది. ట్రైబల్స్కి సంబంధించినటువంటివి యాంటీ ట్రైబల్ తీర్పులు వస్తున్నాయి. లేబర్ లాస్, కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు, కార్మికులకు సంబంధించిన హక్కులు ఈరోజు మొత్తం రివర్స్ చేస్తున్నారు ఆ జడ్జిమెంట్లు. ఆర్టికల్ 21 మీద వచ్చినటువంటి అనేక తీర్పులు ఈరోజు రివర్స్ అవుతున్నాయి.
ఇవన్నీ రివర్స్ అవ్వడం ఆలోచన విధానమే ఈరోజు అవుతున్నటువంటి జడ్జెస్ కార్పొరేటైజ్ అవుతున్నారు. ఈరోజు మల్టీనేషనల్ కంపెనీసు ఫ్రీ మార్కెట్ యొక్క ఇండివిజువల్ ఫ్రీడమ్ యొక్క ప్రభావం ఎక్కువ ఈరోజు కనపడుతుంది. గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జెస్ మీద ఉన్న ప్రభావం ఏంటంటే కలెక్టివ్ రైట్స్ మీద ఉండేది. సామూహిక హక్కుల మీద ఎక్కువ కేంద్రీకృతమై ఆ హక్కుల్ని కాపాడాలి అనేటటువంటి ఒక భావన ఉండేది. ఈరోజు అది కాదు. ఈరోజు ఈ వెస్టర్న్కి ఉండేటటువంటి జ్యూరిస్ప్రుడెన్స్ కావచ్చు, మన దగ్గర అవుతున్నటువంటి కార్పొరేటీకరణ కావచ్చు, దీంతో ఇండివిజువల్ రైట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కలెక్టివ్ రైట్స్కి ఇవ్వట్లేదు. అండ్ దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గెటింగ్ యాంటీ ట్రైబల్ జడ్జ్మెంట్స్. దళిత్ షెడ్యూల్ ట్రైబ్స్కి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి, ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాంటి దానికి వస్తున్నాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం రిప్రెసివ్ లాస్ని మోర్ స్ట్రెంథన్ చేస్తున్నారు. గతంలో అలా లేకుండే. ఈరోజు రిప్రెసివ్ లాస్ని మోర్ స్ట్రెంథన్ అవుతున్నాయి, బెనిఫిషియల్ లాస్ అన్నీ కూడా వీకన్ అవుతున్నాయి. దీనికి కారణం మీరు అన్నట్టుగా సిల్వర్ స్పూన్ జడ్జెస్ అండ్ జడ్జెస్ రియల్లీ హూ గ్రౌండ్ లెవెల్ నుంచి రాకపోవడం. దీనికి ప్రధానంగా ఒక కారణం నేను బాగా బలంగా ఫీల్ అయ్యేదంటే సోషల్ జస్టిస్ పాటించకపోవడం, సామాజిక న్యాయం పాటించకపోవడం. 90% ఆఫ్ ది జడ్జెస్ టుడే ఆర్ ఫ్రమ్ ది డామినెంట్ కాస్ట్. అండ్ నేను అనుకోవడం చాలా తక్కువ మంది జడ్జెస్కి ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది ఒకటి ఉంది, ఆ యాక్ట్లో ఇవి ఉన్నాయని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బికాస్ అంతవరకు ఆ అవసరం రాకపోవచ్చు. నువ్వు లాయర్గా ఉన్నప్పుడు కేసులు చేస్తేనే కదా నీకు ఒక అవగాహన ఉండేది. ఆ పరిస్థితి ఈరోజు ఉంది. ఆ పరిస్థితి మారాలి, లేకపోతే ది ఉనికి న్యాయ వ్యవస్థ ఉనికి కూడా పోయే ప్రమాదం ఉంది. సార్, ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ గురించి మాట్లాడే కాబట్టి క్వశ్చన్ అడుగుతాం. ఎస్సీ ఎస్టీ కేసులు అన్యాయంగా పెడుతున్నారని ఏదో కొంతమంది కార్పొరేట్ వ్యక్తులకి కొంతమంది వ్యక్తులు అమ్ముడుపోయి కేసులు పెట్టడం వల్ల ఆ సెక్షన్ వీక్ అయ్యే అవకాశం కనిపిస్తుందని ఒక వాదన ఉంది. వాస్తవం అంటారు? 2 వాదనలు ఉన్నాయి. మీరు చెప్పే వాదన కన్నా ముందు ఒక వాదన నేను చెప్తాను. ఒక వాదన ఈరోజు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి ఒక వాదన ఏంటంటే అసలు ఎస్సీ ఎస్టీ యాక్ట్నే అమలు చేయట్లేదు అనేటటువంటిది నేను చూసి. బికాజ్ ఐ ఫైల్డ్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లా పిటిషన్ ఇన్ ది హైకోర్ట్. ఐఎమ్ ఏ లాయర్. సాక్షి దళిత్ హ్యూమన్ రైట్స్ అనేటటువంటి ఎస్డిజేఎం ప్రసాద్ గారు ఉండే, తను అప్పుడు డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లా వేశాం మన హైకోర్టులో. మొత్తంగా కూడా ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఒక 5 yearsలలో ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసెస్ నమోదైనాయి, ఎన్నిట్లో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, ఎన్నిట్లలో ట్రయల్ కండక్ట్ చేశారు అనేటటువంటి ఒక డేటా కోర్టులో వేయించాం. చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసినాయి మాకు. ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చిన 10 రోజులకు రిజిస్టర్ అవుతుంది. ఆ రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ జరగదు, ఏదో ఒక లోపంతో ఛార్జ్షీట్ డ్రాప్ అవుతుంది. ట్రయల్కి పోయేసరికి నీకు ఛార్జ్షీట్ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్టివ్గా లేకపోతే కేసెస్ నిలబడవు కదండి కోర్టులో. ఇట్లా డ్రాప్ అవుట్స్ ఎన్ని ఉన్నాయంటే 95% ఆఫ్ ది కేసెస్ ఆర్ డ్రాప్ అవుట్. సో ఈ గ్రౌండ్ రియాలిటీ కూడా మనకు చాలా ముఖ్యం. కేసెస్ ఈరోజు రిజిస్టర్ అవ్వట్లేదండి. ఒక విక్టిము పోలీస్ స్టేషన్కి పోతే ఎఫ్ఐఆర్ అవ్వాలంటే ఇన్వైరబుల్లీ ఏదో ఒక పైరవికారిని పట్టుకొని పొంది అవ్వట్లేదు. పైరవికారిని పట్టుకుపోయినటువంటి వ్యక్తి, మీరు రెండో విషయం వస్తుంది ఇప్పుడు, పైరవికారిని ఎవరైనా పట్టుకొని చదువుకున్న వ్యక్తిని ఇంకొక వ్యక్తిని పట్టుకొని పోయి తన ద్వారా ఎఫ్ఐఆర్ రాయించాలి. ఎందుకంటే చదువు రానివాడు ఎఫ్ఐఆర్ రాయాలంటే కంప్లైంట్ రాయనికి రాదు, ఇతను చెప్పింది వాళ్ళు రాయరు, ఎవరి మీద ఆధారపడాలి. మీరు చెప్పినట్టుగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇది కూడా సరైనది కాదు. ఇలాంటి సంఘటనలు ఈ పైరవి చేయడము లేకపోతే సెటిల్మెంట్ చేసేటటువంటిది కూడా ఆ చట్టం మీద లాంగ్ టర్మ్లో చాలా భయంకరమైన ఇంపాక్ట్ పడుతుంది. అంటే మీరు చెప్తున్నట్టుగా 90% కేసులు రిజిస్టర్ కాకపోయినా ఈ 10% అక్రమ కేసులు పెట్టడం వల్ల నిజంగా ఆ సెక్షన్ మీద ఉన్న గౌరవం, భయం అన్నది క్రమేపీ తగ్గిపోయి ఇప్పుడు మన 498 కేసులు ఎలాగైతే ఏ విధంగా అయితే వీక్ అవుతుందో ఇది కూడా వీక్ అయ్యే అవకాశం ఉంది అనేది ఒక వాదన ఉంది. 10% అనేటటువంటిది పెద్ద పర్సంటేజ్ కాదు. ప్రభావం ఈరోజు మొత్తంగా కూడా అంటే మీరు 10% ప్రభావితం ప్రభావితం ఏది ఉంది అది 10% ప్రభావితం చేసే వ్యక్తులు చాలా మంది గట్టి వాళ్ళు కాబట్టి అదే మనము ఒకటి ఈరోజు అంటే ఈ 10% జరుగుతున్న ఈ అక్రమ కేసుల్ని తన గ్లోబల్ ప్రచారం చేసి ఆ సెక్షన్ వీక్ చేసే వ్యక్తులు, ఆ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ ఉంటే ఈ సెక్షన్ వీక్ అవకాశం ఉంటుంది. కరెక్టే. ఖచ్చితంగా ఏ చట్టమైనా కానీ దాని అమలు మిస్యూజ్ అవుతున్నప్పుడు సమాజంలో ఒక రకమైనటువంటి ఒక ఒపీనియన్ బిల్డప్ అవుతుంది. అయితే మనము చెప్పాల్సింది ఏంటంటే
ఆ ఒపీనియన్ బిల్డప్ అవ్వడానికి కూడా కారణము ఈ రాజ్యం, ఈ స్టేట్ కారణం అని చెప్పాలి. ఒక బాధితుడు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే నువ్వు బాధితుడిని నిలబెడతావు, ఆ నేరం చేసినవన్నీ నీ కుర్చీ మీద కూర్చోబెడతావు. ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి మీరు చూడండి. మీరు ఏ పోలీస్ స్టేషన్లో మీరు వెళ్ళి చూడండి. విక్టిమ్ విల్ స్టాండ్ ఆర్ హీ విల్ సిట్ సమ్వేర్ ఇన్ ది కార్నర్ అండ్ ది అక్యూజ్డ్ విల్ సిట్ ఆన్ ది చైర్ బిఫోర్ ది సబ్ ఇన్స్పెక్టర్. ది మూమెంట్ హీ సీస్, చూడగానే వాడు చచ్చిపోతాడు. అరే బా నాతోటి కాదురా బాబు, ఎవరినో ఒకరిని పట్టుకొచ్చుకోవాలని. ఈ పరిస్థితి తేవడం కూడా ఎవరు తెస్తున్నారు అనేది దాన్ని కూడా మనం అడ్రస్ చేయగలిగితే, రాజ్యం మీద ఈరోజు పోలీసుల మీద పూర్తి ఈరోజు రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎఫెక్టివ్గా అయిపోయింది. చాలా బ్రహ్మాండమైన చట్టం అండి అది. మన భారతదేశంలో నేను చూసినటువంటి అతి కొద్ది చట్టాలలో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989, దానికి చాలా పెద్ద నేపథ్యం ఉంది. అది రావడానికి ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు, బొజ్జా తారకం లాంటి వాళ్ళు అనేక మంది చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. ఎందుకంటే చుండూరు లాంటి సంఘటనలు జరిగినాయి, దానికన్నా ముందు కారంచేడు, ఇవి జరిగినప్పుడు ఈ చట్టం లేదు కదా. ఈ చట్టం రావడానికి కోసము అందుకే దాని తర్వాత వచ్చిన అమెండ్మెంట్లో అనేక అప్పుడున్న ఒక 10 సెక్షన్లనే ఐడెంటిఫై చేసినారు ఏది అట్రాసిటీసు. కానీ ఈరోజు నిజంగా కూడా 10 నుంచి ఎన్నో అట్రాసిటీస్ పెరిగినాయి అమెండ్మెంట్ 2005. ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే రోహిత్ వేముల ఫర్ ఎగ్జాంపుల్, మనకు రోహిత్ వేముల అది ఎప్పుడు బయటకు వచ్చింది? ఇన్స్టిట్యూషనల్ మర్డర్ అయిన తర్వాతనే. అంటే యూనివర్సిటీలలో కుల వివక్షత ఉంటుంది, యూనివర్సిటీలలో ఫ్యాకల్టీ వర్సెస్ విద్యార్థుల మీద ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీలో కూడా ఉంటుంది అనేటటువంటిది మనకు పెద్ద ఎత్తున ఇన్స్టిట్యూషనలైజ్డ్ మర్డర్ అనేటటువంటిది వచ్చింది. మీకు అంతెందుకండి, న్యాయ వ్యవస్థలో ఉంది కుల వివక్ష. మీరు న్యాయ వ్యవస్థలో చాలా స్పష్టంగా చూడొచ్చు. మీరు హయ్యర్ జ్యుడిషియరీలో చూడొచ్చు, సుప్రీంకోర్టులో చూడొచ్చు, ప్రతి చోట యూ కెన్ సీ ఇట్. సో ఈ కుల వివక్ష అనేటటువంటిది యూ విల్ ఫైండ్ ఇన్ ఆల్ ది ఇన్స్టిట్యూషన్స్. సో దీన్ని పూర్తిగా పోగొట్టేటటువంటిది ఈ రాజ్యం మీద ప్రధాన. సార్, ఇంత మనం డెవలప్ అయ్యామని చెప్పుకుంటాము, డప్పాలు కొట్టుకుంటాము, ఇంకా కుల వ్యవస్థ ఏం సాధిస్తామండి దానివల్ల? కుల వ్యవస్థ అన్నం పెడతాదా? నిజంగా ఈరోజు కులం అనేటటువంటిది ఒక హోదా ఇస్తుంది కొంతమందికి. కులము ఎందుకు, కులము ఒక పెద్ద కులంలో పుడితే పలానా రెడ్డి గారు అబ్బాయి అండి అంటారు. సో కులంతో హోదా వస్తుంది. కులంలో ఒక అట్టడు కులంలో పుట్టినందుకు నిన్ను మనిషిగా కూడా జీర్ణమైనటువంటి ఒక పరిస్థితి ఉంది. మీరు అన్నట్టుగా నిజంగా కూడా కులం అనేటటువంటిది ఇట్స్ అన్ యాంటీ పీపుల్, యాంటీ డెవలప్మెంట్. అది పోవాలి, దాని గురించి మనం కృషి చేయాలి. అందుకే కుల వివక్ష సంబంధించినటువంటి అనేక పోరాట సంఘాలు ఉన్నాయి. అటువైపు మనం ఆ స్ట్రగుల్ కంటిన్యూ చేయాలి. అందుకే వన్ ఆఫ్ ది వేస్ టు ఇరాడికేట్ ది కాస్ట్ ఈజ్ గెట్టింగ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేస్తే మనం హానర్ కిల్లింగ్స్ చూస్తున్నాం. హానర్ కిల్లింగ్స్ని ఇంకొక డైమెన్షన్ ఇది. సో ఇట్లా సార్, మనం ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళేటప్పుడు ముందు మీరు చుండూరు కేసు, కారంచేడు కేసుల గురించి చెప్పారు సార్. అందులో మీరు బొజ్జా తారకరావు వాళ్ళ దగ్గర పనిచేశారు. మీరు పనిచేసిన బొజ్జా తారకరావు గారు కానీ, లేదా కన్నాభిరామ్ గారు కానీ, పౌరహక్కులు చాలామంది నేతలు ఉన్నారు. ఈ ముగ్గురులో మీకు బాగా నచ్చిన వ్యక్తులు ఎవరు? అంటే నేను బొజ్జా తారకరావు గారిని చూసాను, టోలీ చక్కు దగ్గర ఉంటారు. అసలు ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ, ఆయన ఆలోచన విధానం కానీ దానికి ఎవరు కాదని లేవండి. అటువంటి వ్యక్తులు చూసి పనిచేసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? అదే యూసీ వై ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్ రావడమే ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత. దే ఆర్ లిజెండ్స్. ఇప్పుడు ఆయా రంగాలలో కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్లలో అపారమైన గౌరవము, ఆ కోర్టులలో ఆర్గ్యుమెంట్ చేస్తుంటే కన్నాభిరన్ గారు కానీ, బొజ్జతారకం గారు కానీ, చాలా కోర్ట్ జడ్జెస్ వైపు నుంచి ఒక రెస్పెక్ట్ ఉండేది, ఇటు లాయర్స్ వైపు నుంచి కూడా రెస్పెక్ట్ ఉండేది. ఏం మాట్లాడతారని మాలాంటి యంగ్ లాయర్స్ మేము ఆ జరిగి దగ్గర నుంచి అలా చూసేటటువంటి ఒక పరిస్థితి. ఇద్దరు యూసీ ఇట్ ఈస్ నాట్ దట్. అంతకన్నా ముందు పత్తిపాటి వెంకటేశ్వర్లు ఉండే, అంజయ్ గారు అని ఉండే, గుడిసెల అంజయ్ అని పేరు ఉండే అంజయ్ గారు, తను అద్భుతమైన లాయర్. ఇలాంటి లాయర్స్ దేర్ ఆల్ దే హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. కోర్టులో వాదిస్తున్నారంటే నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా కోర్టులో కూర్చునే వాళ్ళు. అంటే ఆయన ఏ సెక్షన్ చెప్తారు ఎవరికి తెలియని విషయాలు ఉండేవండి. మీరు చెప్తున్నట్లుగా 100% అక్కడ కోర్టు అంతా పిండర్ ఆఫ్ సైలెన్స్. ఈవెన్ జడ్జి గారు కూడా అసలు ఆయన వైపే చూసేవాడు, ఏం చెప్తాడు, ఆయన నోట్లోంచి ఏ పదం వస్తుందని. ఆయన మహానుభావుడు అండి. నేను బొజ్జా తారకం గారు చుండూరు కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా అపాయింట్ అయ్యాను.
ఎందుకంటే కింది కోర్టులో శిక్ష పడిన తర్వాత పైన అప్పీల్ చేశారు. మాకన్నా ముందు చంద్రశేఖర్ అని అడ్వకేట్ ఉండే గుంటూరులో, తను చనిపోయారు క్యాన్సర్ తోటి. హీ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ సివిల్ లిబర్టీస్ మూమెంట్ ఉండే. దాని తర్వాత కేసెస్ హైకోర్టులో బెంచ్ పైకి వచ్చేటప్పుడు ఆ చుండూరు బాధితులు అందరూ కలిసి, అదేవిధంగా దళిత సంఘాలు ఇవన్నీ కలిసి లేలే స్టేట్ అపాయింట్ చేస్తే కాదు, మాకు ఈ లాయర్లు ఉంటేనే మాకు విశ్వాసము కోర్టులో అని చెప్పి నన్ను బొజ్జతారకం గారిని ఇద్దరిని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా అపాయింట్ చేశారు. ఆ కేసు కోర్టులో బిగిన్ అవ్వడము వెరీ అన్ఫార్చునేట్. ఏంటంటే అప్పుడే బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది, ట్యూమర్ అయిన ఉండే తారకం గారికి. కొంత ఆరోగ్యం కూడా బాగాలేకుండే, ఇంకా మోర్ రెస్పాన్సిబిలిటీ నా మీద పడి ఉండే. సో ఆ కేసులో చాలా ఆసక్తికరమైనటువంటి నరసింహారెడ్డి, ఎల్ నరసింహారెడ్డి బెంచ్ ముందుకు వచ్చినుండే. కాస్ట్ అనేటటువంటిది ఇప్పుడు మీరు అన్నట్టుగానే కులం ఎట్లా పనిచేస్తుంది, ఏ ఫ్యాక్టర్లో పనిచేస్తుంది అనేటటువంటిది ఒకటి బెంచ్ అండ్ బార్ డిస్కషన్ మీరు చూస్తూనే ఉంటారు. ఏమి రఘునాథ్ ఇప్పటికి కూడా కులం ఉందా అబ్బా అని జడ్జి గారు ఇలా అడగడం. మన యూసీ కులము అనేటటువంటిది ఉంది, చాలా స్పష్టంగా ఉంది ఈరోజు. దట్ ఈస్ ద రీజన్ యూసీ ఆల్ కాస్ట్ మర్డర్స్, చుండూరు కావచ్చు, కారంచేడు కావచ్చు, అనేక ఇన్సిడెంట్స్ అన్నీ కూడా, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ప్రాపర్టీ కోసం జరిగినాయి కావు. జస్ట్ బికాస్ దే బోర్న్ ఇన్ షెడ్యూల్ కాస్ట్, అంతే కదా. కులము కాబట్టే చుండూరులో నువ్వు సినిమా థియేటర్లో కూర్చున్నావు, కారంచెడులో నువ్వు నీకు నువ్వు ఒక న్యూస్ పేపర్ చదవడము, ప్రశ్నించేటటువంటి తత్వము, ఇలా ప్రతి చోట కూడా ఒక సెల్ఫ్ అసెర్షన్ రావడం, ఒక ఐడెంటిటీ రావడం అనేటటువంటిది ఉందనేటటువంటి జరిగింది. ఆఫ్కోర్స్ అందులో చాలా ఓపెన్గానే మేము జడ్జి గారు చెప్పాం, మీరు దీంట్లో కొంత కాస్ట్ బయాస్గా ఉన్నారు కాబట్టి దీన్ని వేరే బెంచ్ ముందు పోస్ట్ చేయండి అని అడిగాం మేము. కంటెంప్ట్ ఇష్యూ చేశారు, మీరు అప్పుడు చూస్తుంటారు. నా పైన బొజ్జతారకం మీద ఎల్ నరసింహారెడ్డి బెంచ్, అప్పుడు జైష్వాల్ అండ్ ఎల్ నరసింహారెడ్డి గారు ఉండే జస్టిస్. దే ఇష్యూడ్ ఏ కంటెంప్ట్ అగెన్స్ట్ బోత్ ఆఫ్ అస్. యూ టాక్ అగెన్స్ట్ అస్. నేనన్నా యూ సీ దిస్ ఈస్ ద రియాలిటీ. దెన్ నెక్స్ట్ హీరింగ్ వచ్చింది, పేపర్లలో వచ్చింది, కంటెంప్ట్ ఇష్యూ చేయడం జరిగింది. కంటెంప్ట్ అంటే ఏంది, నెక్స్ట్ ఆల్మోస్ట్ 6 months మనం జైలు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దెన్ కోర్టులో సాలిసిటర్ జనరల్ వీళ్ళు అపియర్ అయ్యారు, ఢిల్లీ నుంచి రప్పించారు. దెన్ జడ్జ్ వాజ్ టెల్లింగ్, యూసీ తారకం గారు అంటే, సార్ ఆల్మోస్ట్ అయిపోయింది సార్ది, నువ్వు యంగ్ లాయర్, నువ్వన్న ఒక అపాలజీ చెప్పు అని అడగడం. నో నో నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే ఎనీ అపాలజీ. సీనియర్ గారు వాట్ ఎవర్ హీ ఫేసెస్ ఐఎమ్ ఆల్సో రెడీ టు ఫేస్ అని ఆ రోజుల్లో నేను చెప్పాను నేను కోర్టులో. బట్ ఆఫ్ కోర్స్ దే హ్యావ్ టేకెన్ బ్యాక్ అండ్ మళ్ళీ ప్రొసీడ్ అయింది. అల్టిమేట్లీ వాళ్ళని అక్విటల్ చేశారు. మేము ఏదైతే అనుకున్నామో వీళ్ళ కేసు కొట్టేయాలనుకుంటున్నారని ముందుగానే, ఎందుకంటే కేసు హీరింగ్ స్టార్ట్ కాకముందే అక్యూజ్లు జైల్లో స్వీట్లు పంచుకున్నారు. అవును, మరి మేము బయటకు వస్తున్నామని చెప్పారు. సో ఇవన్నీ కూడా తెలుస్తుంటాయి కాబట్టి, సో అలాంటి సిచ్యువేషన్లో కూడా వీ హ్యావ్ స్టూడ్. అందుకే కన్నాభిరన్ గారు తను ఒక ఏరియాలో ఈజ్ అన్ ఎక్స్పర్ట్, బొజ్జతారకం గారు, కాబట్టి వీళ్ళు ఒకరినొకరు తీసి పెట్టలేం. దే ఆర్ లెజెండ్స్. సార్ ఇప్పుడు కన్నాభిరామ గారు వాళ్ళ టాపిక్ మనం కాసేపు పక్కన పెడితే, మీరు వెళ్ళి ఎక్కడైనా నక్సల్ చెరలో ఉన్న పోలీసులను కానీ లేదా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఉంటే కిడ్నాప్ చేసిన వాళ్ళని మీరు స్వయంగా వెళ్ళి విడిపించిన ఘటనలు ఉన్నాయా? లేవు అలాంటి ఘటనలు. మేము అంటే రేడియో మెసేజ్ ద్వారా బయటికి తెప్పించా అన్నారు, అది ఒక్కటే. దాంతో అలాంటివి జరగలేదు కూడా. మేము ఈ 96-97 నుంచి ప్రొఫెషన్. తర్వాత కుల వ్యవస్థ ద్వారా ప్రేమ వివాహాలు మీరు చూసిన కేసులు, నల్గొండలో ప్రణయ్ ఇష్యూ అవచ్చు, లేదా చందానగర్లో అమ్మాయి ఇష్యూ అవచ్చు, అటువంటి చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుందండి? ఏం సాధించారనుకుంటారా ఏంటి? అదే ఈ ఎంత బలంగా పునాదులు కులానికి ఈరోజు ఈ సమాజంలో ఉన్నాయి అనేటటువంటిది మన ప్రణయ్ కేసులో ఎవరిది లోపం అంటారండి? ప్రణయ్ కేసులో లోపం ఎవరిది? పోలీస్దా? మారుతీరావు కాన్స్పైర్డ్. Marutiraw conspired. In spite, there was a counseling by the police to the Marutiraw and his family. You should not touch them. But tanaku oka Marutiraw tanu unna upper caste, ఆ హెజిమోనీ, ఆ డబ్బు, ఆయన చుట్టూ ఉన్నటువంటి సర్కిల్ తోటి
ఒక స్థాయికి వెళ్ళిపోయి నన్ను ఎవరేం చేయలేరు, నేను జడ్జెస్ని కొనేయచ్చు, న్యాయాన్ని కొనేయచ్చు, నేను ఎవరినైనా పెట్టుకోవచ్చు అని ఒక స్థాయికి వెళ్ళిపోయి అంత దుర్మార్గమైనటువంటి సంఘటన చేసిండు. లేకపోతే ప్రణయ్ ఈజ్ ఏ వండర్ఫుల్ బాయ్, ఈజ్ డూయింగ్ వెల్, ఆర్థికంగా మంచిగున్న కుటుంబము. ఓన్లీ బికాస్ హీ బార్న్ ఇన్ ఏ షెడ్యూల్ కాస్ట్ యూ కిల్ హిమ్ అండ్ యూ డైడ్ ఫైనలీ. వాట్ యూ హ్యావ్ అచీవ్డ్? ఈరోజు అమృత తను ఈరోజు నిజంగా కూడా షీఈ్ సో సాడ్. నాకు న్యాయం దొరకలేదని ఫీలింగ్లో ఉంది. జస్టిస్ ఎప్పుడు దొరుకుతుంది? వెన్ యూ ఫేస్ ది ట్రయల్. సో అవంతిది కూడా అదే. అవంతి దాంట్లో కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మూర్ఖులంటే, ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత తను సపరేట్గా ఉంటుంది, తన మీద కొన్ని ఆస్తులు తల్లిదండ్రులు పెట్టిన దాన్ని నాకు ఒక్క పైసా చిల్లి గవ్వ వద్దని చెప్పి వెళ్ళి అన్ని సంతకాలు పెట్టి ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళి తన బతికేదో తను బతుకుతుంటే, మరీ డే లైట్లో ఇంటికి వెళ్ళి పట్టుకెళ్ళి అంటే మేమేమైనా చేయగలుగుతాం, వీ కెన్ మేనేజ్ ఆల్ ది ఇన్స్టిట్యూషన్స్. బట్ టుడే వాట్ ఈజ్ హ్యాపెనింగ్? దే ఆర్ నాట్ గెటింగ్ బెయిల్. ఈరోజు దాదాపు 1 year అయిపోయింది, దే ఆర్ ఇన్ ది జైల్. సో దిస్ హానర్ అనే దాన్ని ముందు వదులుకోవాలి. సరే, మీరు చెప్పిన 2 కేసుల్లో కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. కానీ కేసు బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మారుతిరావు అవ్వచ్చు, అవంతి వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, ఆ చుట్టుపక్కల బంధువుల యొక్క వేధింపులు, వాళ్ళ ప్రొవోకేషన్ ఎక్కువ కనిపిస్తుంటుందండి. మరి మీలాంటి వాళ్ళు పోలీసులతో మాట్లాడే, లేదంటే పోలీసులు కానీ ఎవరైతే ప్రొవోక్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెడితే నెక్స్ట్ ఇంకోటి ప్రణయ్ కానీ ఇంకొక మరో వ్యక్తి కానీ బలి కాకుండా అవకాశం ఉంటుంది కదా. జనరల్గా ఎగ్జిక్యూషన్ ఎవరు చేస్తున్నారో వాళ్ళనే పోలీసు ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఈ ప్రొవోక్ చేసిన మీద కూడా పెడితే బాగుంటుంది. ఇప్పుడు అవంతి కేసులో మనకు అది చూడొచ్చు. ప్రొవోక్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈరోజు అక్యూజ్గా ఉన్నారు. దే ఆర్ ఆల్సో ఇన్ ది జైల్ టుడే. సో దట్ ఈస్ హ్యాపెనింగ్ స్లోలీ. వీఆర్ డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్ విక్టిమ్ ఎంబడి మేము ఉంటున్నాం, విక్టిమ్కి కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము. అండ్ విక్టిమ్ తోటి లాయర్స్గా యంగ్ లాయర్స్ ఆర్ అసోసియేటింగ్ విత్ హర్ అండ్ వీఆర్ గోయింగ్ అలాంగ్ విత్ దెమ్ టు ది ఇన్వెస్టిగేషన్. ఇది జరుగుతుంది కాబట్టి ఈరోజు అవంతి కేసులో నిజంగా కూడా వాళ్ళ తల్లిదండ్రులే కాకుండా దీన్ని సహకరించినటువంటి వ్యక్తులు అందరూ కూడా అక్యూజ్గా ఉన్నారు. ఈరోజు అందరూ జైల్లో ఉన్నారు బెయిల్ లేకుండా. సో దట్ ఈస్ హ్యాపెనింగ్. సో మీరు అన్నది కరెక్ట్, అది జరగాలి. ఓకే, ఇంకా మనం ఒకసారి మనం బ్యాంక్కి వెళ్దామండి. లాకప్ డెత్ మీరు ఎక్కువగా ఒక ఎన్కౌంటర్ మీద కాకుండా లాకప్ డెత్ మీద కూడా ఇస్తుంటారు. అసలు లాకప్ డెత్కి కస్టడీ డెత్ తేడా ఏంటి? ఇనీషియల్లో లాకప్ డెత్ అనేటటువంటిది బాగా ప్రచారం జరిగింది. లాకప్లో పోలీస్ స్టేషన్లో చనిపోయినటువంటిది అసలు క్రైమే కాదు, నేరమే కాదనేటటువంటి ఒక స్థితి మనం చూసాం. ఒక 2 decades బ్యాక్లో అసలు లాకప్లో చనిపోయిన దాని గురించి అసలు ఎవరు పట్టించుకున్నటువంటి నాదులే లేకుండే. ప్రధానంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో లాకప్ డెత్తుల మీద పౌర హక్కుల సంఘాలు బాగా పనిచేసినాయి. బాలగోపాల్తో పాటు అనేక మంది విస్తృతంగా హక్కుల సంఘాలు, ప్రొఫెసర్ శేషయ్య కానీ, దే ఆల్ హక్కుల సంఘాలు చాలా విస్తృతంగా పనిచేయడం వలన లాకప్ డెత్ అంటే పోలీస్ స్టేషన్లో చనిపోవడం అనేటటువంటిది అది కూడా హత్యగా భావించాలనేటటువంటిది విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళిపోయింది. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, చాలా ప్రాంతాలలో లాకప్ డెత్ జరగగానే ప్రజలు పోయి పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తుంటారు. మన ఈస్ట్ మారేడుపల్లిలో జరిగింది, బానప్ప అని మీరు చూసుంటారు. తెలంగాణ వచ్చిన ఇమీడియట్ 2015లో బోనాలు అప్పుడు బానప్పని పట్టుకెళ్ళి కొడితే చనిపోయాడు. పోలీస్ స్టేషన్ మీదే పడ్డారు మొత్తం. మీరు అలా అనేక సంఘటనలు ఉన్నాయి. సో ప్రజలకి ఏంటంటే లాకప్ డెత్ అనగానే పోలీస్ స్టేషన్లో కొట్టి చంపేశారు. ఎందుకంటే అప్పటికే తీసుకెళ్ళిపోవడము, పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడము, 2-3 రోజులు తిండి లేకుండా ఉండడము, రోజు పంపిస్తాము అనేటటువంటిది. అయితే ఈ లాకప్ డెత్ జరుగుతున్నటువంటి ప్రాసెస్లో ఈ పోలీస్ స్టేషన్లో జరుగుతున్నప్పుడు పోలీసులు కూడా ఏం చేస్తున్నారంటే, చనిపోగానే పోలీస్ స్టేషన్లో ఉంటే లాకప్ డెత్ అవుతుంది కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్ళి ఎక్కడైనా బయటపడేయాలి. అందుకే మీరు చూడండి, ఈ మధ్యకాలంలో చాలా తక్కువ జరగగానే హాస్పిటల్లో చనిపోయి ఉంటారు. ఇప్పుడు జైల్లో చనిపోయాడు అనుకోండి, ఇమీడియట్గా హాస్పిటల్లో చనిపోయిన తర్వాతనే షిఫ్ట్ అవుతారు. ఇట్లా జరుగుతున్నాయి. కానీ చనిపోయిన తర్వాత షిఫ్ట్ అయినా హాస్పిటల్ డాక్టర్ మొత్తం బ్రాడ్ డెడ్ అని రిపోర్ట్ ఇస్తుంటారు. డాక్టర్స్ రిపోర్ట్ తర్వాత వస్తాం. డాక్టర్లది అంత చాలా లిమిటెడ్ రోల్ ఉంటుంది ఇందులో. దెన్ వాట్ హ్యాపెండ్ ఇన్ నీలబటా బెహ్రా లాంటి జడ్జ్మెంట్ వచ్చింది. హౌ యూ డిఫైన్ ది లాకప్ డెత్. ఇందులో ఏంటంటే
లాకప్ డెత్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ ది లాకప్. ఫ్రమ్ ది లాస్ట్ సీన్ థియరీ అంటే చివరిగా పోలీస్ కస్టడీలో చూసిన వ్యక్తి, ఆ వ్యక్తి డెడ్ బాడీ రైల్వే ట్రాక్ మీద దొరికింది కాబట్టి ఇది కస్టోడియల్ డెత్. తను లాస్ట్ సీన్ థియరీ ప్రకారంగా అతని చేతిలోకి పోయిన తర్వాత తను ఎక్కడ చనిపోయినా కానీ ఇట్ ఈజ్ ఏ కస్టోడియల్ డెత్ అనేటటువంటి దాని యొక్క బ్రాడర్ సెన్స్లో ఒక డెఫినేషన్ వచ్చింది. కాబట్టి లాకప్ డెత్ అంటే ఈరోజు ఓన్లీ పోలీస్ స్టేషన్లో లాకప్ లోపలనో ఉరేసుకొని చనిపోవడమో లేకపోతే హార్ట్ అటాక్తో చనిపోవడమో నార్మల్గా ఇలాంటివి కదా మనకు వస్తుంటాయి. కాబట్టి ఇదే కాకుండా ఆ పోలీస్ స్టేషన్ నుంచి లాస్ట్ సీన్ థియరీతోటి హాస్పిటల్లో చనిపోయిన, రైల్వే ట్రాక్ మీద పడ్డ, బాగా గాయాలతో ఉన్నటువంటి వ్యక్తిని ఇంటికి పంపిస్తారు. బాణప్పని అలాగే పంపించారు. ఇంటికి వెళ్తున్న క్రమంలో చనిపోయినా ఇంట్లో చనిపోవచ్చు. మా ఇంట్లో చనిపోయాడు కాబట్టి మాకు సంబంధం లేదంటే అది వీలు లేదు. సో దిస్ ఈజ్ ద కస్టోడియల్ డెత్ ఈస్ ఎ బ్రాడర్ సెన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే అటువంటి కేసుల్లో మీరు కరెక్ట్గా బాధితుల తరపు నిలబడడం, ఆర్గ్యుమెంట్ చేయడం కరెక్టే. కానీ కొంతమంది నిందితులు మా దగ్గరకు వచ్చేసరికి గుండెపోటుతో వస్తారు, వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈ మాట్లాడుతున్న సమయంలోనే వాళ్ళకి అనారోగ్యం రావడం చనిపోతుంటారు. అటువంటి కేసులు కూడా మా మీద కస్టోడియల్ డెత్ వేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తారు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెంట్ ఇన్సిడెంట్ మరియమ్మ ఇన్సిడెంట్ చూడండి. ఇది లేటెస్ట్, ఆమెను కొట్టారు కదా, లేటెస్ట్ కదా ఇది. సో ఆరోగ్యంగా ఉన్నటువంటి 20 ఏళ్ళ కుర్రోడు బాణప్ప, ఇలా అనేక మంది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి పోలీస్ స్టేషన్ పోగానే గుండెపోటుతో చనిపోతారు. సో ద థియరీ ఆఫ్ హార్ట్ అటాక్, సడన్ డెత్, ఇవన్నీ దిస్ ఆల్ నాట్ బిలీవబుల్. అంటే అటువంటి విచారణ ఎదుర్కోకుండా ఉండాలంటే ఏం చేయమంటారు? రెమెడీ చెప్పండి. రెమెడీ ఏం లేదు, ఇమీడియట్గా యూ హ్యావ్ టు అప్లై ది రూల్ ఆఫ్ లా. నువ్వు పౌరుడికి ఎట్లయితే ఇప్పుడు నేరం చేస్తాడో ఆ నేరం కింద కేసు. ఈరోజు మరియమ్మ దాంట్లో ఈరోజు దళిత సంఘాలు కానీ అందరూ మాట్లాడేది ఏంది, యూ రిజిస్టర్ ఎ క్రైమ్ అండర్ కల్పబుల్ హోమిసైడ్ అంటున్నారు. 302 కింద కేసు నమోదు చేయమంటున్నారు. బికాస్ షీ డైడ్ ఇన్ ది పోలీస్ స్టేషన్ అండ్ దెర్ ఇస్ ఎ డైరెక్ట్ ఎవిడెన్స్. ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తోటి ఇన్వెస్టిగేట్ చేయించండి. యూ బిల్డప్ ఏ కాన్ఫిడెన్స్ ఇన్ ది విక్టిమ్ ఫ్యామిలీ. ఎస్ వీఆర్ గెటింగ్ ఏ జస్టిస్. మీకు జస్టిస్ జరుగుతుంది, అప్పేర్కి కనపడుతుంది అంటే ఎవ్రీ వన్ విల్ అప్రిషియేట్. ఈరోజు కేసు రిజిస్టర్ చేసినారు, బట్ ఇట్ వాజ్ రిజిస్టర్డ్ 176 సస్పీషియస్ డెత్ కింద రిజిస్టర్ అయింది. 176 కింద రిజిస్టర్ అయింది. సస్పీషియస్ డెత్ కింద అయింది. ఇట్ ఈస్ నాట్ ఏ సస్పీషియస్ డెత్ కదా, ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ కల్పబుల్ హోమిసైడ్ డెత్ పోలీస్ స్టేషన్లో. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వెస్ట్రన్ కంట్రీస్లలో దే స్ట్రిక్ట్లీ ఫాలో ది లా. ఇఫ్ సమ్ బ్లాక్ వాస్ బ్రూటల్లీ టార్చర్డ్ అండ్ కిల్డ్, దే రిజిస్టర్ ఎ క్రైమ్ అండర్ కల్పబుల్ హోమిసైడ్. మొన్న వెరీ సీరియస్ ఇన్సిడెంట్ అమెరికాలో జరిగింది. యా, వెరీ స్పీడ్ జస్టిస్. మన దేశంలో లాకప్ డెత్లలో శిక్షలు పడుతున్నాయా అండి? అంటే అక్కడ కల్చర్ మన కల్చర్ డిఫరెన్స్ కదండి. మీరు అలాగా కంపేర్ చేస్తే మనకి లా మీద గౌరవం లేదు కదా. కాదు, ఎవరైతే మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాలి. ఇది మొత్తంగా కూడా దిస్ ఈజ్ ఎ లాకప్ డెత్ ఈజ్ నాట్ ఎన్ అఫెన్స్ ఓన్లీ అగెన్స్ట్ ఎ పోలీస్ మ్యాన్. ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక్కరు ఇద్దరు కాదు, ఇట్ ఈస్ ఎన్ అఫెన్స్ అగెన్స్ట్ ది సొసైటీ. ఇట్ ఈస్ ఎ క్రైమ్ అగెన్స్ట్ ది సొసైటీ. When a crime is against the society, the state should react more sensitively. That too, she is a Dalit woman. అంటే నేను అనేది mere compensation is not a complete justice. An effective and fair investigation is required. That is lacking today. అంటే మీరు చెప్తున్న ఆ కేసులోని అక్కడ కల్చర్ వేరే కనిపి, అక్కడ పోలీసు ఆపమంటే ఆపుతారు. కానీ అదే వ్యక్తి ఇండియన్, మన హైదరాబాద్ కానీ తెలుగువాడు కానీ ఎవరైనా అవునండి, అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత ఇక్కడ రూల్ ఆఫ్ లా వాళ్ళకి అసలు ఏమనుకోవాలి మనం? యా, దట్ ఈస్ ఆ పర్సెప్షన్ అయితే ఉంది. అంటే ఒకటి ఏంటంటే ఆ వ్యత్యాసం ఎందుకు కనిపిస్తుంది? అక్కడ భయపడతాడు, ఇక్కడ ఎందుకు భయపడ్డు? ఎందుకంటే అక్కడ గౌరవం, ఇక్కడ అగౌరవం అంటారు. ఇక్కడ చాలా లూజ్గా ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా, చాలా వీక్గా ఉన్నాయి. ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చు, ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు, ఎక్కడైనా బ్రైబ్ చేయొచ్చు అనేటటువంటి ఒక పర్సెప్షన్లో ఆ ఎయిర్పోర్ట్లో దిగ్గానే అర్థమవుతుంది తనకి. బికాస్ డే టు డే దే ఫాలో ఇట్. అక్కడైతే సాధ్యం కాదని చెప్పి దాంతో ఇలాంటి, దానివల్ల మన దేశం మీద గౌరవం ఉందనుకోవాలా లేదనుకోవాలి? వాళ్ళు ఖచ్చితంగా గౌరవం లేదని అనుకోవాలి. అలాంటి వ్యక్తులను మనం ఖచ్చితంగా వీ హ్యావ్ టు టేక్ వెరీ స్ట్రింజెంట్
అలాంటి వాళ్ళు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని మనం అంటాం, తీసుకోవాలి కూడా. అంటే ఎయిర్పోర్ట్ దిగిన దగ్గర నుంచి వాడు కనిపిస్తుంటుంది, అక్కడ కస్టమ్స్ ఆఫీసర్లు సెపరేట్ చేయడం, కరప్షన్ అంతా ఎదురవుతుంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా కరెక్ట్, వీ ఆల్సో నీడ్ వెరీ ఎఫెక్టివ్ పోలీసింగ్ ఉండాలి. అదే ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ అప్లై ది రూల్ ఆఫ్ లా, ఈక్వల్ రూల్ ఆఫ్ లా అనేది కరెక్ట్గా అప్లై అవుతుంది అంటున్నారా? ఎక్కడుందండి రూల్ ఆఫ్ లా? యూసి మనమంతా ఫైట్ చేసేది రూల్ ఆఫ్ లా కోసం కదా. ఇప్పుడు రూల్ బై లా లాగా ఉండేటటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. రూల్ ఆఫ్ లా ఈజ్ ఒక ఈక్వల్ పారామీటర్స్ ఉండాలి. ఈరోజు ఒక ధనికుడు ఆర్థికంగా బాగున్న వ్యక్తి అరెస్ట్ అయితే 41 వచ్చేస్తుంది తనకి. మీకు ఈరోజు మా యంగ్ లాయర్స్లో చాలా పెద్ద ఆందోళన, పెద్ద అజిటేటివ్ మూడ్లో ఎందుకున్నారంటే ఈరోజు 41A అనేటటువంటిది ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్ నుంచి వచ్చింది. కస్టోడియల్ వాయిలెన్స్ జరుగుతుంది పోలీస్ స్టేషన్లలో, ఇది జరగకుండా ఉండడానికని కొన్ని తీర్పుల ద్వారా బిలో 7 years జరిగినటువంటి ఏ అఫెన్స్లో కూడా 41A ఇవ్వాలనేటటువంటిది ఒక గైడ్లైన్స్ స్టాట్యూట్ చెప్తుంది సిఆర్పిసి. కానీ ఈరోజు ప్రాక్టికల్గా అమలయ్యేది ఏంటంటే ఆర్థికంగా బాగా ఉన్న వ్యక్తి అయితే పోలీస్ స్టేషన్లో హీ విల్ గెట్ 41A లవ్ లెటర్, చక్కగా తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. లవ్ లెటరా? 41A తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అదే ఆర్థికంగా కనీసం చిన్నగా మేనేజ్ చేసుకోలేదనుకో వాడు రిమైండ్ అవుతున్నాడు. సో ఇట్లా అవునండి. అటువంటి సమస్య వచ్చినప్పుడు ఎవరిని క్వశ్చన్ చేయాలి మనం? ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేయాలి? మీరు చెప్పిన అదే తీసుకుంటే అనేక కేసులు ఫైల్ చేస్తున్నాము, కానీ వీళ్ళ పైన ఉండే అధికారులు అంతే సీరియస్గా ఇంపార్షియల్గా చేయట్లేదు. ఆ కింద ఉన్న అధికారులను సమర్థిస్తున్నారు. దట్ ఈస్ ది ప్రాబ్లమ్. ఐ కెన్ టెల్ యూ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్. ఎంక్వైరీ పేరుతోటి ఏమవుతుందంటే మనం ఒక రిట్ పిటిషన్ వేస్తాం, ఏమని 41A అప్లై చేయలేదు, పోలీస్ టార్చర్ గురైనారు, డీసెంట్గా వీళ్ళని స్టేషన్లో పెట్టలేదు, ఇవన్నీ అని ఒక రిట్ వేస్తే హైకోర్టు ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఏమని డైరెక్షన్ ఇస్తుంది? కండక్టర్ ఎంక్వైరీ బై ది కమిషనర్ ఆఫ్ పోలీస్ అని ఇస్తుంది. ఆ కమిషనర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేయాలి? జెన్యున్గా, సిన్సియర్గా ఈ రూల్ ఆఫ్ లాని కానీ చట్టం యొక్క గౌరవాన్ని సమాజంలో ఉండేటట్టుగా చేయాలి కదా. తను ఏం చేస్తున్నాడు? వానికి అనుకూలంగా ఇస్తున్నాడు, సరే ఏం జరగలేదని ఇస్తున్నాడు. కరెక్టే. 41 నోటీస్ ఇవ్వలేదే మీరు ఒక కేసులో మీరు కోడ్ చేశారు, కమిషనర్ ఎంక్వైరీ చేశారు, కమిషనర్ ఎస్పీ ఎవరో ఎంక్వైరీ చేశారు, వాళ్ళు ఏ పర్పస్లో ఇవ్వలేదని చెప్తుంటారు కదా, ఏం చెప్తుంటారు? ఏమంటారు? అన్నీ ఇచ్చారు, వాళ్ళు పెట్టుకోలేదని చెప్పి మనం చెప్పిన దానికి కరెక్ట్గా వాళ్ళ వర్షన్లో రాసేస్తారు అంతే. డిస్క్రీట్ ఎంక్వైరీ అంటారు. ఈ సీక్రెట్ ఎంక్వైరీలో ఎవరైతే బాధితుడు రిట్ పిటిషన్ వేసినాడో తను పిలవడు, తన కుటుంబీకులను పిలవరు, ప్రత్యక్ష సాక్షుల్ని పిలవరు. మీరు చూడండి, ఇప్పుడు బోయిన్పల్లి పిఎస్ ఉంది. బోయిన్పల్లి పిఎస్లో ఈరోజు నిజంగా వెరీ రీసెంట్లీ ఒక 2 months బ్యాకే లాక్డౌన్ కారణాల చేత తను కార్ డ్రైవరు శ్రీనివాస్ చారి తన పేరు, బ్రతకలేని స్థితితోటి పెయింటింగ్ కోసం ఒకరి ఇంట్లో పెయింటింగ్ వేయడానికి పోయాడు. పెయింటింగ్ వేసిన 10 రోజులకు వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగిన తర్వాత ఆ లేడీ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. మా ఇంట్లో ఇట్లా దూలానికి 1 తులం బంగారం ఉంగరం పెట్టాము, 10 రోజులైంది, ఫంక్షన్ జరిగింది, ఉంగరం మిస్ అయిపోయింది, పలానా వ్యక్తి తీశాడని అనుమానంతో పెట్టారు. అతనితో పాటు ఉన్న వ్యక్తిని పోలీస్ స్టేషన్ పిలిచి విపరీతమైన టార్చర్ చేశారు. అండ్ హీ కమిటెడ్ సూసైడ్. ఇట్ ఈస్ ఆల్సో కస్టోడియల్ డెత్. దీని మీద రిట్ పిటిషన్ వేస్తే డీసీపీ వెస్ట్ జోన్ తను ఏమంటాడు? నార్త్ జోన్ తన ఎంక్వైరీ డిస్క్రీట్ ఎంక్వైరీ నేను కండక్ట్ చేశాను, అతను పిలవనే లేదు, అతను ఎంక్వైరీ చేయలేదు, ఇంట్రాగేటే చేయలేదు, ఇదంతా అబద్ధము. సీసీ ఫుటేజ్ బయట పెట్టాలి కదా. సీసీ ఫుటేజ్ అడిగాము, సీసీ ఫుటేజ్ లేవంటారు. అది పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు ఉంటాయి కదా. ఈరోజు నిజంగా మీరు అన్న ప్రశ్నకి ఈరోజు అనేక పోలీస్ స్టేషన్లలో మేము వేసిన కేసులలో సీసీ ఫుటేజ్ అంటే లేవంటున్నారు. మరి సీసీ కెమెరాలు పెడుతున్నాం, 1,00,000 కెమెరాలు పెట్టామని చెప్తారు. చూడండి ఈరోజు సరే, పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా లేదు, ఓకే, వాళ్ళ వెర్షన్ ఉందని సీసీ కెమెరా సర్వర్ డౌన్ అయింది, ఓకే, కానీ పోలీస్ స్టేషన్కి వచ్చే రోడ్లో సీసీ కెమెరా ఉంటుంది కదా. అంటే నేను అనేది ఈ సామాన్యుల పోలీస్ స్టేషన్లలో చనిపోయేది మీరు చూడండి, లాకప్ డెత్స్ అన్నీ కూడా దే ఆర్ వెరీ ఫ్రమ్. అది 100%. అండ్ అసలు పోలీస్ స్టేషన్ డబ్బున్నోడు పలుకుబడి వెళ్తే వాడుకున్న రాచమారే వేరే. చనిపోయిన భర్త, చనిపోయినటువంటి భార్య, వీడో, చిన్న చిన్న పిల్లలు,
ఏ మేరకు పోయి కొట్లాడుతుంది? లీగల్ బ్యాటిల్ ఎంతవరకు మనలాంటి వాళ్ళం ఒక మేరకు తీసుకెళ్ళగలుగుతామో, ఆ పైన ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఒక సెన్సిటివ్ అరే ఇప్పుడు చనిపోయిన శ్రీనివాసాచారికి 2 ఏళ్ళ పాప, షీఈ్ ఎ ప్రెగ్నెంట్. ఆ మాత్రం కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరు మినిమం ఒక సెన్సిటివ్గా లేకపోతే మనం ఇంకా ఎక్కడికి అంటే ఆ ఆఫీసర్ మీద ఎంత ప్రెజర్ ఉందో, లేదంటే ఆఫీసర్ మంచి ఆఫీసర్ అని పేరు ఉంది అంటే ఆ ప్రెజర్ కానీ అబ్సల్యూట్లీ కరప్ట్ అవుతారండి ఏ ఫామ్లోనో. లేకపోతే నువ్వు డిస్క్రీట్ ఎంక్వైరీ ఎందుకు చేస్తావు? ఇప్పుడు మీరే ఉన్నారండి, సింపుల్గా నా భర్త పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళారు, అక్కడ కొట్టారు, నేను పోయాను చూశాను అంటే మీరు మినిమం ఒక ఐ విట్నెస్ని ఎగ్జామిన్ చేయడానికి పిలవలే, ఎవరిని పిలవలే. తనకు తాను లోపల కూర్చొని ఒక రిపోర్ట్ రాశాడు, నథింగ్ ఈజ్ దేర్ అని. అండ్ హీఈస్ బీయింగ్ ఐపీఎస్ ఆఫీసర్, హీఈస్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ. బట్ దిస్ వీడో 2 ఏళ్ళ పాప, షీ ఈజ్ నో ప్రెగ్నెంట్ 7 months. మినిమం హ్యూమానిటీ ఉన్నదండి. ఈరోజు ఆ డీసీపీకి కావచ్చు, ఆ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళు, సార్ పోలీస్ స్టేషన్లో కూడా ఈరోజు ఆ కుటుంబానికి బయట చెప్పుకునే అంత స్థాయి లేదు కాబట్టి బయటికి రాలేదు. నేను ఒక రిట్ పిటిషన్ వేసాను కాబట్టి ఇవి మాట్లాడగలుగుతున్నాను. పోలీస్ స్టేషన్లో సామాన్యుడికి ఒక మర్యాద, మీరు అన్నట్లుగా డబ్బు పలుకుబడానికి ఒక మర్యాద, ఆ వ్యత్యాసం ఎందుకండి? దిస్ ఇస్ అ క్లాస్. పోలీస్ స్టేషన్ అనేది అందరికీ ఒకటే ఉండాలి, కానీ ఈ పోలీస్ స్టేషన్లో కూడా ఈ రకంగా వ్యత్యాసం ఎందుకు చూపిస్తుంటారు? నేను అనేది ప్రధానంగా ఇంతకుముందు నేను 41A ఎందుకు చెప్తున్నానంటే, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాడి మీద కేసు పెట్టడమే చాలా కష్టము. కేసు అయిన తర్వాత అరెస్ట్ చేయడము అదో పెద్ద ట్రెమండస్ జాబ్. దాని తర్వాత ఇన్వెస్టిగేషను జరగదు సరిగ్గా. కేసు బై ది టైం ఇదంతా జరగట్లేదు కాబట్టి ఆ బాధితుడు ఆర్థికంగా బలహీనుడైతే కాంప్రమైజ్ అయిపోతాడు, క్లోజ్ చేసుకుంటాడు, ఏదో 4 డబ్బులు ఇచ్చినా తీసుకొని పోతాడు. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ఈ మధ్య భూముల విలువలు పెరిగినాయి కాబట్టి పేదోడు భూములన్నీ ఆ రకంగా పోతున్నాయి. ఇమీడియట్గా వచ్చేస్తాడు, ఒక కోర్టు నుంచి ఇంజంక్షన్ తెచ్చుకుంటారు. బికాజ్ యూ విల్ ఫైండ్ ఏ కరప్షన్ ఇన్ ది లోయర్ జ్యుడిషియరీలో కరప్షన్ ఉంది. మీరు అనుకుంటున్నారా ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ, జిహెచ్ఎంసీలనే కరప్షన్ ఉందని? మా జ్యుడిషియరీలో కరప్షన్ ఉంది, భయంకరమైన కరప్షన్ ఉంది. జడ్జులు డబ్బులు తీసుకొని ఆర్డర్లు రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లా అదే ఆర్థికంగా లేనటువంటి వాడు ఎవరిని కరప్ట్ చేస్తాడు, ఎక్కడ పోతాడు, భూమి పోతుంది, ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉంటారు, వాడు చూస్తూ ఉంటాడు. మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మీడియా ద్వారా మాట్లాడతారు, ఎంతకని మాట్లాడతారు. సో అల్టిమేట్లీ దే విల్ సరెండర్ ఏదో డబ్బులు. సో దేర్ ఈజ్ నో రూల్ ఆఫ్ లా. ఎఫెక్టివ్గా మార్జినలైజ్డ్ సెక్షన్ని ప్రొటెక్ట్ చేయాలనేటటువంటి ఆ కమిట్మెంట్ కానీ ఈ వ్యవస్థలకు పోతుంది మెల్లిమెల్లిగా పూర్తిగా. గతంలో కలెక్టర్లు నేను చూశాను 93-94లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దగ్గరికి రెవెన్యూ కేసులకు పోతే కలెక్టరు సాటర్డే రోజు బయట నిలబడేవాడు. రాణి కొమ్మిది గారు చాలామంది ఉన్నారు. బయట నిలబడి అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్ ఇప్పుడు అంతా 5 స్టార్ బిల్డింగ్లా కట్టారు, కూర్చొని ది వే దే డెల్ట్ వాజ్ రియలీ ప్రో పీపుల్. ఈరోజు కలెక్టర్లు మొత్తం పైరవికారులు అయినారు. కలెక్టర్లు ఎక్కడ భూములు ఉన్నాయి, అవుటర్ రింగ్ రోడ్ ఏందని ముందే రియాల్టర్లతోటి కమ్ము కాస్తున్నారు. సో వేర్ డు యూ ఫైండ్ ద జస్టిస్? అంటే కలెక్టర్లే కాకుండా అప్పుడులో ఎస్పీలు కూడా చెట్ల కింద కూర్చొని మాట్లాడేవాళ్ళు. దెర్ వాజ్ అన్ ఇంటరాక్షన్, ఒక హ్యూమన్ టచ్ ఉండేది. కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు ఇప్పుడు అది లేనే. నువ్వు తహసీల్దార్ ఆఫీస్కి పోతే నీకు మామూలు సామాన్య ప్రజలే కనపడరు, మొత్తం కార్లు, బిఎండబ్ల్యూలు తప్ప ఇంకేమైనా కనపడుతున్నాయా మీకు? సో ఒక ఎ కైండ్ ఆఫ్ ఎ మాఫియా, ఎకనామికల్ మాఫియా హ్యాస్ కమ్ డౌన్. రియాల్టర్ల పేరు మీద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, ఎఫ్టీఎల్స్ అన్నీ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇప్పుడు లేవు. చెరువులు మొత్తం ఇల్లు కట్టేస్తున్నారు. ఏదో చోటా మోటా పేదోడు స్లమ్లో కట్టుకుంటే అవి కూలగొట్టేస్తున్నారు. ఇప్పుడు జవహర్ నగర్లో ఉంది. జవహర్ నగర్లో అందరు పేదవాళ్ళు 60 గజాలు 70 గజాలు ఇల్లు ఇట్లా కడుతుంటేనే కూలగొట్టేస్తారు. అదే నీకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖనాన్పేట ఈ ప్రాంతాలలో కూలగొట్టే అంత ధైర్యం ఉందా? అసలు అటువంటి చూడరు కదండి, చూడరు. దెర్ ఇస్ నో రూల్ ఆఫ్ లా. మనము ఇక అంటే రూల్ ఆఫ్ లా ఉందనుకుంటే వేరు, కానీ కాన్స్టిట్యూషనల్ స్పీచెస్ వేరు. సుప్రీంకోర్టు మీరు ఒక 6 నెలలకో సంవత్సరానికో ఒక తీర్పు వస్తుంది. ఆ తీర్పు చూడగానే
ప్రజాస్వామికవాదులు, కొద్దిగా అభ్యుదయవాదులు అందరూ చదువుకున్న వాళ్ళు అబ్బా సుప్రీంకోర్టు ఎంత పవర్ఫుల్గా మాట్లాడుతుందబ్బా నిజంగా అని మనకు కనపడుతుంది. కానీ కింది కోర్టులు వాళ్ళు చేసే పని చేస్తూనే ఉంటారు. సో దెర్ ఇస్ ఎ క్లియర్ కట్ డివిజన్ ఆఫ్ లేబర్. నీకు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత దాని అమలు అవుతుందా లేదా అనే మెకానిజం లేదండి. ఇప్పుడు డీకే బాసు జడ్జిమెంట్ వచ్చింది 1992-93లో వచ్చింది కస్టోడియల్ డెత్స్ మీద. దెర్ ఇస్ నో మెకానిజం. నీకు తీర్పు వచ్చిన తర్వాత తీర్పును అమలవుతుందా లేదనేటటువంటి ఒక రివ్యూ ఉండాలి, ఒక మెకానిజం ఉండాలి. నిజంగా ఉండుంటే ఈరోజు కస్టోడియల్ డెత్లు జరుగుతాయా? ఎందుకంటే మీరు అంతవరకు వెళ్తున్నారు. ఐటీ యాక్ట్ 60 అది ఎప్పుడో రద్దయింది. ఇంకా దాని మీద ఎఫ్ఐఆర్లు ఇష్యూ అవుతున్నాయి. అంటే మరి దానికన్నా ఎగ్జాంపుల్ ఏం చెప్తాం? డిజోబేయింగ్ ది లా అండి. యు ఆర్ డిజోబేయింగ్ ది లా అంటే ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అండర్ ఐపీసీ. కరెక్ట్. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత పెట్టిన కేసెస్లలో డీజీపీ గారు ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఎక్కడెక్కడ అయినాయో అవన్నీ డిజోబేయింగ్ లా కింద దే హ్యావ్ టు రిజిస్టర్ ది క్రైమ్ ఆర్ దే షుడ్ టేక్ ది డిసిప్లినరీ యాక్షన్ అగైన్స్ ది పోలీస్ పర్సనల్స్ హూ రిజిస్టర్డ్. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడ్డారు కదా. బట్ లేదు, మెకానిజం లేదు. దట్ ఈస్ ది రియాలిటీ. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సార్, మీరు చేసిన అన్ని కేసుల్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఒకటి చెప్పండి. అంటే ఒక సామాన్యుడి గొంతుని హైకోర్టులో వినిపించాను, సుప్రీంకోర్టులో వినిపించాను, న్యాయం చేశాను అంటే ఒక వ్యక్తికి కాకుండా కొంతమంది సమూహానికి న్యాయం చేశాను అనేది అంటే చాలా బాగా, అంటే మీ మనసుకు హత్తుకుపోయే కేసు అది. ఎప్పటికీ కొన్ని కేసులు మెమరీగా ఉంటాయి కదా, అటువంటి కేసు ఒకటి. ఆదివాసీ కేసెస్ చేశాము. ఆదివాసీ కేసెస్ ట్రైబల్స్ని చెట్లకు కట్టేసి పట్టుకొచ్చి ఫారెస్ట్ హౌజెస్లలో రోజులు పెట్టి వాళ్ళని పోనివ్వకుండా ఉండేటటువంటి నులుపుతొంగు మన ములుగు తాటిన తర్వాత చాలా హెబీస్ కార్పస్ మూవ్ చేస్తే హౌస్ మోషన్ దాదాపు బస్సులలో తీసుకొచ్చారు, మీరు చూస్తుంటారు. సో ఇలాంటి కేసెస్లలో వాళ్ళని మొత్తంగా కూడా షెల్టర్లెస్ చేసినప్పుడు వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు 3-4 రోజుల నుంచి తిండి తినలేనటువంటి ఒక పరిస్థితులలో వాళ్ళని ఫారెస్ట్లో నిర్బంధిస్తే ఇక్కడ హెబియస్ కార్పస్ మూవ్ చేసి వాళ్ళని అందరినీ అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొస్తే ఆ రోజు మీరు జర్నలిస్టులు అందరం చాలా వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ రోజు ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే కోర్టు. ఇంకా మనకు ఈ కోర్టు హక్కుల దృక్పథము, కోర్టు లోపల మనం ఏం చేయగలుగుతాము, కోర్టు బయట ఏం చేయగలుగుతాం అనే దాంతో ఆ రోజు మూవ్ చేస్తే దాదాపు 150-100 మంది దిగారు బస్సులో కుందన్ బాగులో. నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళకు ఫుడ్ ఏర్పాటు చేసి స్నాక్స్ పెట్టించి చీఫ్ జస్టిస్ గారు కూడా చౌహాన్ గారు బాగా రెస్పాండ్ అయ్యి దాని మీద దాదాపు 2 రోజులు సుదీర్ఘంగా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఈ ట్రైబల్ భాష ఎవరికి తెలుసు వాళ్ళని కూడా ఎక్స్పర్ట్స్ని జయదీర్ తిరుమలరావు లాంటి వాళ్ళని మిగతా ప్రొఫెసర్స్ని పిలిచి వాళ్ళకందరికీ కూడా ల్యాండ్స్ ఆల్టర్నేటివ్గా ల్యాండ్స్ ఒక్కొక్కరికి 5 ఎకర్స్ ల్యాండ్స్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఎడ్లు ఇవ్వాలి, ట్రాక్టర్ ఇవ్వాలి, పెద్ద ఎత్తున బోర్వెల్స్ వేయాలి. ఇవన్నీ ఎంత టైం అయినప్పటికీ కూడా వాళ్ళకందరికీ ఫుడ్, క్లోత్, షెల్టరు అది ఎప్పటివరకైనా ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక ఆర్డర్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని ఆ ప్రాంతానికి పంపించడం జరిగింది. ఇంకొక ఇన్సిడెంట్లో అదే ఆదివాసీలలో వాళ్ళని మొత్తం వాళ్ళ బోర్వెల్స్ని కూడా లాగేసి బయటికి తరిమేసిన దాంట్లో మళ్ళీ వాళ్ళని మనము అక్కడే రెస్టోర్ చేశాం. యూ షుడ్ నాట్ రిమూవ్ ది షెడ్యూల్ ట్రైబ్ డ్వెల్లర్స్ యాక్ట్, ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ ఈరోజు చాలా మిస్యూజ్ చేయడం జరుగుతుంది. ఎవరు మిస్యూజ్ చేస్తున్నారు? ట్రైబల్స్ కాదు, ఫారెస్ట్ అథారిటీస్ ఆర్ మిస్యూజింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గ్రీనరీ. ఆదివాసులు దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఫారెస్ట్. వాళ్ళు లేని ఆదివాసులు మమేకం లేకుండా, పార్ట్ ఇన్హాబిటెన్స్ లేకుండా ఫారెస్ట్ లేదు. సో ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆదివాసులకి అడవికి అది విడదీన సంబంధం, అది చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్. ఒక షెడ్యూల్ కాస్ట్ ఫ్రమ్ మహబూబ్నగర్ డిస్టిక్ పోలీసు హరాస్మెంటు, టార్చరు అండ్ హిజ్ లైఫ్ థ్రెట్ ఉన్నప్పుడు రావడం జరిగింది. సార్ ఇట్లా నాకు థ్రెట్ ఉంది, నాకు ప్రొటెక్షన్ ఇప్పిస్తారా మీరు అని. ఎట్లా అంటే సార్ మా కోసం ఒక చట్టం ఉందని అన్నారు సార్, జర ఆ SC/ST యాక్ట్ చూడండి మీరు అంటే సరే అని రిట్ పిటిషన్ వేశాను. అందులో ఇతనికి 2 గన్మెన్స్ కావాలని అడిగా. ఈ 2 గన్మెన్స్ కావాలని అడిగిన తర్వాత జడ్జి గారు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు జడ్జి గారు అన్నారు, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది పిటిషనర్ అని అడిగాడు.
నేను అన్న ఈజ్ ఏ కూలీ అన్న, కూలీ పని చేసుకొని బతుకుతాడు పొలంలల్లా, అండ్ హీఈస్ ఫ్రమ్ షెడ్యూల్ కాస్ట్, బట్ హీ హ్యాస్ ఎ థ్రెట్ టు హిజ్ లైఫ్, కాబట్టి ప్రొటెక్షన్ ఇవ్వాలి మీరు అన్న. కూలీ వాట్ ఈస్ దిస్ అని ఇట్లా మాట్లాడుతున్నాడు. నేను అగ్రెసివ్గానే అంటే డస్ ఇట్ మీన్ దట్ దళిత్ నీడ్ నాట్ హ్యావ్ ఎ ప్రొటెక్షన్? ఓన్లీ అప్పర్ కాస్ట్, డామినెంట్ కాస్ట్, రిచ్ పీపుల్ నీడ్, విఐపీస్ నీడ్ ప్రొటెక్షన్? ఆర్టికల్ 21 అది చెప్పది అనగానే రఘునాథ్ ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ, ఐఎమ్ గివింగ్ యూ ప్రొటెక్షన్ అని చెప్పినాడు. ఇవ్వగానే వెనకాలనే దోతి కట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఏం చెప్పిరు అని అడిగితే నీకు ప్రొటెక్షన్ వచ్చింది రామయ్య పో అన్న. ఏం సార్ అంటే నీ గన్మెన్లు వస్తారు పో ఇంటికి అని చెప్పా. ఇంటికి వెళ్ళిపోయినాడు. మరుసటి రోజు ఆ పెద్ద పెద్ద అసంతృప్తితోటే పోయిండు. ఈ సార్ ఏదో చెప్పినాడు నాకేందన్నట్టుగానే పోయిండు. నేను కూడా అంత ఇమీడియట్గా ఆర్డర్ కాపీ రాగానే పంపించాను. ఆ మరుసటి రోజే 2 గన్మెన్లు వచ్చినారు ఇంటికి. నాకు ఫోన్ చేసినాడు, సార్ గన్మెన్లు వచ్చినారు, హైట్ ఉన్నారు, 2 తుపాకులు పట్టుకొని వచ్చారు, నీ రక్షణ కోసమే వచ్చారు రామయ్య, నీ ఎంబడే ఉంటారు 24 గంటలు అన్న. అంతేనా సార్, ఎక్కడికైనా తీసుకుపోవచ్చా నేను అన్నాడు. నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వస్తారు, హైదరాబాద్ కూడా రావచ్చా సార్ నేను అన్నాడు. మరి నాకు కారు లేదు కదంటే నువ్వు ఎక్కడి నుంచి ఎట్లా ప్రయాణం చేస్తే అట్లా ప్రయాణం చేస్తా. అలాగేనా అన్నాడు. ఫోన్ పెట్టేసినాడు. ఇక ఆ రోజు ఆ 2 గన్మెన్లు తీసుకొని స్ట్రైట్గా మార్కెట్కి పోయినాడు. కూరగాయల మార్కెట్ పోతున్నాడు. ఇక తిరుగుతున్నాడు మొత్తం ఎక్కడంటే అక్కడ. లాస్ట్కి లారీ ఎక్కినాడు, ఎందుకంటే బండి లేదు కదా. ఇసుక లారీ ఎక్కినాడు, శాండ్ లారీ ఎక్కినాడు. వీళ్ళేంది వెనకాల కూర్చోవాలి, ఈయన ముందు కూర్చోవాలి. సో ఇట్లా నడుస్తుంది. సో వన్ డే వాట్ హ్యాపెండ్, దీస్ గన్మెన్స్ చాలా యాదృచ్ఛికంగా ఏంటంటే దే కేమ్ ఫ్రమ్ డామినెంట్ కాస్ట్. అరే వాట్ ఈస్ దిస్ వీడికి అని దే విత్డ్రా కావాలనుకున్నారు. సో విత్డ్రా అయ్యే బిఫోర్ ఏంటంటే ఈ రామయ్య ఎంబడి ఇంత పెద్ద తుపాకులు పట్టుకొని తిరగడం వాళ్ళ కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యి షార్ట్ వెపన్స్ తెచ్చుకున్నారు. షార్ట్ వెపన్స్ తెచ్చుకుంటే మళ్ళీ నాకు కంప్లైంట్, సార్ వెపన్స్ అంటే పెద్దే ఉండాలి కదా, ఈ చిన్నవి పెట్టుకున్నారు మార్చినారంటే లే నువ్వు పెద్ద వెపన్సే అడగొచ్చు రామయ్య అని చెప్పి. ఎందుకు చెప్తున్నానంటే చూసి చట్టంలో విక్టిమ్స్కి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ది ఫ్రేమ్ ఏం చేశారంటే దే షుడ్ బి గివెన్ ఏ వెపన్స్ ఆల్సో, ప్రొటెక్షన్ ఇవ్వాలి, దాంతోపాటు వాళ్ళకి ఆర్మ్స్ లైసెన్స్ కూడా ఇవ్వాలి. అలాంటి బ్రహ్మాండమైన చట్టం ఇప్పుడు చాలామందికి లైసెన్స్ ఇస్తున్నారు కదండి. మనకి ఎక్కడండి అంటే సామాన్యుడికి సామాన్యుడికి ఎక్కడ ఇస్తున్నారు? వెపన్స్ లైసెన్స్ ఆర్ గెట్టింగ్ టు ది రియాల్టర్స్కి వస్తున్నాయి, ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. కానీ సామాన్యులకి ఈరోజు ఎన్నో అప్లికేషన్లు పెట్టుకున్నాను, అప్లికేషన్స్ని దే ఆర్ రిఫ్యూజింగ్ ఇట్. అగైన్ కోర్టులలో పిటిషన్స్ వేసుకునే పరిస్థితి. ఒక ఎగ్జాంపుల్, నేను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పిన, ఎట్లా మనం చట్టాన్ని కూడా మనం ఈరోజు విక్టిమ్స్ ఆఫ్ అట్రాసిటీస్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అని. అట్లా అదొక మెమరబుల్ ఇన్సిడెంట్ వేర్ దేర్ ఆర్ మెనీ ఇన్సిడెంట్స్ వీ ఫీల్. సార్ మీరు అన్నట్లుగా ఇటువంటి వివక్ష అనేది కేవలం ఎస్సీ ఎస్టీలే కాకుండా అగ్రవర్ణాలకు కూడా వివక్ష గురయ్యే వాళ్ళు ఉన్నారండి. మరి వాళ్ళకి మీరు ఏమైనా సపోర్ట్ చేస్తుంటారు? ఖచ్చితంగా అగ్రవర్ణాలకు వేరే ఫామ్లో అవుతారు. అగ్రవర్ణాలకు కూడా పోలీసు వివక్ష కాకపోయినా అగ్రవర్ణాలు పేదవాళ్ళు ప్రధానంగా, అది అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో అవమానం గురవడం, పోలీస్ స్టేషన్లో జరుగుతుంది. ఒక్క పోలీస్ స్టేషన్లో కాకుండా ఎక్కడ రెవెన్యూలో కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి వివక్ష అవుతుంటుంది. ఖచ్చితంగా అవుతుందండి, ఎందుకు అవ్వట్లేదు? అందులో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్లో అతను పాము చాలా ఉన్నా కానీ పేదవాడు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి తనను చంపి తను చనిపోయాడు. ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళ కోసం కూడా మనం ఖచ్చితంగా పనిచేయాల్సిందే. అలాంటి అనేక కేసులు ఫైల్ చేస్తున్నాం. ఈరోజు అగ్రవర్ణాలు ఉండి పేదవాళ్ళు ఉన్నటువంటి భూముల్ని లాక్కోవట్లేదా? లాక్కుంటున్నారు. వాళ్ళు కూడా ఈ తహసీల్దార్లు సరైనటువంటి ఆర్డర్లు పాస్ చేయలేదు, పోలీస్ స్టేషన్ పోతే ఎఫ్ఐఆర్లు బుక్ అవ్వట్లేదు, వాళ్ళ భూములు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. వీఆర్ ఫైటింగ్ ఫర్ దెమ్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ ఓన్లీ ఫైటింగ్ ఫర్ దెమ్. సో ఎక్కడైతే పేద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ప్రతి చోట వస్తూనే ఉన్నాయి. వీ హ్యావ్ టు ఫైట్. ఓకే సార్, మీరు కేవలం మావోయిస్టుల వైపే మాట్లాడతారా, లేదు పోలీసుల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బంది గురయ్యని ఉంటారు, వాళ్ళు ఎవరైనా మీకు ఎప్పుడు చేస్తే మీ సలహా ఏంటి? నేను చెప్తున్నాను కదా, అనేక కేసులు నేను ఫైల్ చేస్తున్న దాంట్లో పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఏసీపీలు ఉన్నారు. వాళ్ళ డిసిప్లినరీ యాక్షన్కి సంబంధించినటువంటి సస్పెన్షన్లు ఛాలెంజ్ చేసినవి ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ దాట్ యాజ్ అంటే ఇట్లా
ఒక లైన్ పెట్టుకొని పనిచేసేటటువంటి వ్యక్తిని కాదు నేను. ఎక్కడైతే ఇంజస్టిస్ జరుగుతుందో డెఫినెట్లీ ఐ విల్ ఫైట్ ఫర్ దెమ్. ఎవరైనా ఆఫీస్కి కోర్టులో న్యాయం జరగాలన్నాకని వస్తే మేము ఖచ్చితంగా we will take up. It is not that only we are, ఎందుకంటే you see I have a very roaring practice, very young lawyers, a team of young lawyers పనిచేస్తున్నారు ఆఫీస్లో. అనేక టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, సివిల్ ఉంటాయి, క్రిమినల్ ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ ఉన్నాయి, రిట్స్ ఉంటాయి. కాబట్టి జనరల్గా ఎక్కువగా మీడియా బయట బాగా ఫోకస్ అయిపోయిందంటే కొంచెం మావోయిస్ట్ కేసులు ఫోకస్ అవుతాయి. మావోయిస్ట్ కేసులు లేకపోతే హానర్ కిల్లింగ్స్. దాంతో ఏమనుకుంటారంటే ఓన్లీ రఘునాథ్ మావోయిస్ట్ కేసులే చేస్తాడా అనేటటువంటిది ఒక ఇంప్రెషన్ వస్తుంది. కానీ బట్ నాట్ లైక్ దట్, వీ ఆల్సో డూ అదర్ కేసెస్. కానీ కొంతమంది ఆఫీసర్లు రఘునాథ్ గారు కేవలం మావోయిస్ట్ పార్టీకి ఫ్రంట్ ఆర్గనైజేషన్గా ఉంటారు, వాళ్ళు ఇచ్చిన ఫండ్స్తోనే ఇటువంటి కేసులు వేస్తుంటారు అన్నది ఒక ఆరోపణ. ఎక్కడండి ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్కౌంటర్ జరిగితే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లా పిటిషన్ వేస్తాం. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లా పిటిషన్ వేయడానికి పౌర హక్కుల సంఘంలో ఉండేటటువంటి వాళ్ళు ఎంత ఖర్చు అవుతుందండి? దానికి ఒక ఫండ్ అవసరమా? ఒక 1000 రూపాయలు 1500 ఖర్చు అవుతుంది. సో ఇది ఈరోజు రఘునాథ్ మీద వచ్చే ఆరోపణ కాదు. కన్నాభిరన్ గారు ఉన్నప్పుడు వచ్చింది, కన్నాభిరన్ మీద వచ్చింది, బాలగోపాల్ మీద వచ్చింది, బొజ్జతారకం గారి మీద వచ్చింది. ఈ హక్కుల సంఘాలలో ఉండేటటువంటి వాళ్ళందరూ ఈ అలిగేషన్ మోయాల్సిందేనండి, ఇది మోయాల్సిందే, తప్పదు. రఘునాథ్ తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఇది మోస్తారు. ఇది రఘునాథే కాదు, హక్కుల సంఘాలలో కానీ ఎవరైనా మాట్లాడినటువంటి వ్యక్తులు ప్రశ్నించేటటువంటి వాళ్ళకి ఏ ఐడియాలజీ మీద మాట్లాడుతున్నారో వాళ్ళతోటి ఫండింగ్ ఉంది, ఫ్రంటల్ ఉంది అనేటటువంటిది దిస్ ఈజ్ కమింగ్. దిస్ ఈజ్ నాట్ ట్రూ. దే నో, దేర్ కాన్షియస్ నోస్ వెరీ వెల్, బట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ స్ట్రాటజికల్లీ దే టాక్. సరే, మనం ఇంత డెవలప్ అవుతున్నా మీరు అన్నట్లుగా కొన్ని సెక్షన్స్, కొన్ని టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఇంకా ఉపా లాంటి చట్టాలు ఇవన్నీ అవసరం అంటారు? అవసరం లేదు. అబ్సల్యూట్లీ ఇవన్నీ కూడా ఒక కలోనియల్ లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటిది. మనం రౌలత్ యాక్ట్ చట్టం చూస్తే, రౌలత్ యాక్ట్ చట్టం నుంచి మొదలు పెడుతుంటే వస్తున్నటువంటి చట్టాలన్నీ కూడా ఒక డెమోక్రటిక్ స్పేస్ని క్లోజ్ చేసేటటువంటి ప్రయత్నం, ఒక డిసెంట్, ఒక ఆల్టర్నేటివ్ వాయిస్ మాట్లాడనివ్వకుండా చేయడానికి కోసం వచ్చేటటువంటివి. కానీ దానివల్ల నష్టం జరుగుతుంది కదండి, ప్రజాస్వామ్య విలువలు పోతాయి. ఇప్పుడు మీకు మాట్లాడే అధికారం నాకు ఇస్తే నేను మాట్లాడి నా బాధని చెప్తా, మీరు నన్ను నా గొంతు నొక్కుతుంటే ఇంకా ప్రజ పెరుగుతుంది కదా. అది అదే కదా డెమోక్రసీలో ఒక 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ చేయడం అనేటటువంటిది కాదు. ది హెల్దీ డెమోక్రసీకి కార్నర్ స్టోన్ ఏంటంటే యూ మస్ట్ అలో ఎవ్రీ వన్ టు స్పీక్, టు ఎక్స్ప్రెస్ హిజ్ ఒపీనియన్, టు హ్యావ్ హిజ్ ఓన్ అసోసియేషన్, టు అసెంబుల్. ఇది లేకుంటే ఇట్ ఈస్ నాట్ అన్ హెల్దీ డెమోక్రసీ. ఒక సుప్రీంకోర్టు గతంలో ఒక మాట చెప్పింది, యు సీ ఇట్ షుడ్ నాట్ వర్క్ లైక్ ఎ ప్రెషర్ కుక్కర్. సో యూ షుడ్ అలో. హిస్టారికల్గా మనం చూస్తాం, అలో చేయకపోతే జరిగేటటువంటిది ఏం జరుగుతుందో పరిణామాలు. సో అట్లీస్ట్ ఇప్పటికైనా ఆ విధంగా మాట్లాడితే రాజద్రోహం కేసులు కూడా పెడుతున్నారు. కానీ రాజద్రోహం పెడుతున్నారు, సెడిషన్, దేశద్రోహము, రాజద్రోహము కాదు సార్. ఇప్పుడు ఉపా చట్టంగా ఎలాగైతే వస్తుందో, మిస్యూజ్ అవుతుందో, కొంతమంది అధికారులు వాళ్ళకి అనుకూల వ్యక్తి ఎవరు వాయిస్ చెప్తున్నా వాళ్ళు పెడుతున్నారు. అన్లాఫుల్ యాక్ట్ కూడా అదే విధంగా అవుతున్నట్లు. అదే అందుకే బ్రాడ్గా యుఏపిఏని 1967లో వచ్చిన యుఏపిఏకి ఒరిజినల్ డ్రాఫ్ట్కి ఇప్పుడున్నటువంటి అమెండ్మెంట్లో చాలా తేడా ఉంది. దీని మీద చాలా పెద్ద డిబేట్ జరగాలి. యుఏపిఏ యాక్ట్ ఓన్లీ అన్లాఫుల్ అసోసియేషన్, అంటే కొన్ని పౌర హక్కులను రిస్ట్రిక్ట్ చేసేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు 1967లో వచ్చినటువంటి చట్టం. ఎట్లా అయితే మన దగ్గర 1989లో 1892లో ఏపీ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చింది కదా, ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్. సో అలాంటి మోడల్ ఆఫ్ చట్టమే 1967లో ఉండే. దాన్ని చిదంబరం ఏం చేస్తున్నాడంటే కాంగ్రెస్ హయాంలో ఈ టాడా పోటాలో ఉన్నటువంటి స్ట్రింజెంట్ ప్రావిజన్స్ని అన్నీ తీసుకొని యుఏపిఏలో దాన్ని మిక్స్ చేసినాడు. బోత్ వర్ కోఆర్డినేటెడ్. సో దీనివల్ల ఏమవుతుందంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్, యుఏపిఏ టుడే ఇట్ హ్యాస్ బికమ్ ఏ లార్జర్ రిప్రెసివ్ యాక్ట్గా మారిపోయింది. ఎట్లా
ఇప్పుడు అందులో సెక్షన్ 15 టెర్రరిస్ట్ ఆర్ ఇంతకుముందు లేకుండే. ఇలాంటి అమెండ్మెంట్ ద్వారా ఈరోజు ఇండివిజువల్స్ని కూడా టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసేటటువంటి ఒక పార్లమెంట్లో అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రిప్రెసివ్ చట్టాలను తక్షణం వీటిని స్క్రాప్ చేయాలి, లేకపోతే దెర్ ఇస్ నో లైఫ్ ఫర్ ది డెమోక్రసీ. సార్ మీరు దాదాపు 28 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు. ఏపీ కోకా అని ఒక సెక్షన్ ఒక చట్టం వచ్చింది అప్పుడు, మనల్ని చూసి బోకా అని మహారాష్ట్ర కూడా పెట్టారు. కానీ బోకా కంటిన్యూ అవుతుంది, కోకా ఎందుకండి పూర్తి క్లోజ్ చెప్పినారు? అంటే ప్రధానంగా ఏం చేస్తున్నారంటే కొంత మోర్ ఎఫెక్టివ్ చట్టాలు రావడము, దాంతో ఆ చట్టాలను ఆల్టర్నేటివ్గా ఈ చట్టాలను ముందు పెట్టేటటువంటి ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంది. ఎన్డీపీఎస్ యాక్ట్ను చాలా మోర్ ఎఫెక్టివ్గా అప్లై చేస్తున్నారు. ఇప్పుడు యూఏపీఏలో ఒక చాలా సీరియస్ స్ట్రింజెంట్ ప్రావిజన్ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. మొన్న 5 సుప్రీంకోర్టు జడ్జెస్ మాట్లాడినారు. 43D అనేటటువంటిది యూఏపీఏలో ఒక స్ట్రింజెంట్ ప్రావిజన్. అదేంటంటే న్యాయ వ్యవస్థ న్యాయమూర్తి యొక్క డిస్క్రిషనరీ పవర్ కూడా తీసేస్తుంది. యూ కెనాట్ గ్రాంట్ బెయిల్ అంటే అది 2 years కావచ్చు, 3 years కావచ్చు, జైల్లో ఉండాల్సిందే. నార్మల్గా జనరల్ లా ఏం చెప్తుందంటే మనకు సుప్రీంకోర్టు తీర్పులని కూడా బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఫెయిర్ ట్రయల్ అంటే ఏంది? యూ షుడ్ గివ్ హిమ్ ఎ బెయిల్, యూ షుడ్ గివ్ హిమ్ అన్ ఆపర్చునిటీ టు డిఫెండ్, టు ఎంగేజ్ ఎ లాయర్. దట్ ఈస్ ఫ్రీ ట్రయల్. కానీ ఈ 43D ఏమంటుంది? జడ్జికి కూడా జ్యుడిషియల్ మైండ్ అప్లై చేయడం డిస్క్రిషనరీ లేదు బెయిల్ ఇవ్వడానికి అనేది చాలా దుర్మార్గం. ఇది రౌలత్ యాక్ట్లో కూడా లేదు. సో ఇన్ ద నేమ్ ఆఫ్ టెర్రరిజం యు ఆర్ మిస్యూజింగ్ ది UAPA యాక్ట్, అండ్ దట్ యాక్ట్ ఈస్ నౌ బీయింగ్ యూజ్డ్ అగెన్స్ట్ ది డెమోక్రాట్స్, అగెన్స్ట్ ది లాయర్స్, అగెన్స్ట్ ది సివిల్ రైట్స్ యాక్టివిస్ట్, against even the political parties who are against you. So this is a danger. This is not a danger to a particular organization, but it is a danger to entire democracy. Today the world is watching towards us. So దీని మీద ఖచ్చితంగా రివ్యూ జరగాలి. ఎట్లయితే గతంలో టాడా మీద రివ్యూ జరిగి టాడాని రిపీల్ చేశారో, పోటాను ఎట్లయితే రిపీల్ చేశారో, ఈరోజు యూఏపీఏని కూడా రిపీల్ చేయాలని చెప్పి డిమాండ్ వస్తుంది. ఈరోజు హక్కుల సంఘాలే కాదు, సివిల్ సొసైటీ నుంచి వస్తుంది. దాన్ని దే హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ రివ్యూ ది యాక్ట్. సార్ రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఉండాలి అంటే మీరు ఆల్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ దే షుడ్ వర్క్ ఇంపార్షియల్లీ, అండ్ దేర్ షుడ్ నాట్ బీ 3 things, broadly 3 things. There should not be a caste bias, there should not be a class bias, and gender bias. ఈ బయాసులు ఇన్స్టిట్యూషన్లలో ఈరోజు పాతుకుపోయింది మొత్తం. జెండర్ బయాస్ ఉంది, నెక్స్ట్ నీకు కాస్ట్ బయాస్ ఉంది బలంగా. క్లాస్ మీరు ఇప్పుడు చెప్పిన పోలీస్ స్టేషన్ పేదవాడు పోతే ఏంది, ఉన్నవాడు పోతే. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎఫెక్టివ్గా పనిచేయాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈరోజు ఈ బయాస్లో ఉండిపోయి కరప్ట్ అయిపోయి పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి రూల్ ఆఫ్ లా నిలబడడం కష్టం. యూ విల్ ఫైండ్ ఇన్ ది హయ్యర్ జ్యుడిషియరీ, హైకోర్టులో కూడా, సుప్రీంకోర్టు లాంటి చోట కూడా యూ విల్ సీ కాస్ట్ బయాస్, క్లాస్ బయాస్ అండ్ జెండర్ బయాస్. అందుకే నీకు అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ చూడండి మీరు, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మెజారిటీ ఆఫ్ ది జడ్జెస్ ఆర్ ఫ్రమ్ ది అప్పర్ కాస్ట్. ఈరోజు నిజంగా కూడా దళితులు బాగా వెల్ రెడ్ లాయర్స్ లేరా అండి? షెడ్యూల్ కాస్ట్లో నుంచి లేరా? ఓబీసీస్లో నుంచి లేరా? వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు మన హైకోర్టు లాంటి చోట బార్ నుంచి ఒక ఉమెన్ జడ్జి లేరు, ఒక షెడ్యూల్ ట్రైబ్ లేడు, షెడ్యూల్ ట్రైబ్ కూడా లేడు. సో వీ నీడ్ ఏ జడ్జెస్ ఫ్రమ్ దళిత్స్. ఈరోజు సుప్రీంకోర్టులో కూడా కావాలి. ఫాలో దిస్ సోషల్ జస్టిస్. ఈ మధ్య మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ గారు అన్నారు, నేను సోషల్ జస్టిస్ని ఈ మధ్యనే వచ్చినప్పుడు కూడా తాను అన్నారు. లెట్ us see, I hope unless there is a serious campaign or agitation from the civil society for the social justice, it's not possible in reality. రియాలిటీలో పాసిబుల్ కాదు.
మనము ఫైట్ చేయాల్సిందే, స్ట్రగుల్ చేయాల్సిందే. దాంతో ఏమిటంటే ప్రపోర్షనేట్గా అన్ని కులాలలో నుంచి అట్టడుగు నుంచి కూడా ఒక ట్రైబల్ లేడు. ఈరోజు నార్త్ ఈస్ట్ నుంచి ఒక ట్రైబల్ లేడు. లేకపోతే ఎట్లా రిప్రజెంట్ చేస్తారు వాళ్ళ నుంచి? ట్రైబల్ లేకపోతే ట్రైబల్ రైట్స్ గురించి మాట్లాడే జడ్జి ఎవరు ఉంటారు? దళిత్స్ నుంచి జడ్జి లేకపోతే దళిత్ రైట్స్ నుంచి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు? మైనారిటీస్ లేరు. ఈరోజు హైకోర్టులో మైనారిటీస్ నుంచి బార్ నుంచి ఒక జడ్జి ఎలివేట్ కాలే, ఒక లాయర్ ఎలివేట్ కాలే. వితౌట్ ఉమెన్, వితౌట్ మైనారిటీ, వితౌట్ దళిత్స్, ఇఫ్ దిస్ ఈజ్ ద సిస్టమ్, ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్ ఇన్ ద డెమోక్రసీ. ఆరోగ్యకరమైనటువంటి ప్రజాస్వామ్యం కాదు ఇది. సార్, ఫైనల్గా చాలామంది అడ్వకేట్లు అందరూ, మీరు బొజ్జా తారకం గారిని చూసో లేదా మీ ఇంటి పక్కన ఒక అడ్వకేట్ని చూసో ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు. మీలాగా చాలామంది మిమ్మల్ని చూసి కొంతమంది వస్తుంటారు. మిమ్మల్ని చూసుకొని పర్టికులర్గా రఘునాథ్ గారు చూసుకొని ఈ ఫీల్డ్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? Definitely my message is that a lawyer has two roles. One is as a lawyer, a committed lawyer ga, a sincere lawyer ga, కోర్టులో పనిచేయాలి. మనం విత్ ఇన్ ది కోర్ట్ ప్రెమిసెస్లో లాయర్గా మనం ప్లే చేయాల్సినటువంటి రోల్ ప్లే చేయాలి. మనం అక్కడికే పరిమితం కావద్దు. నాట్ ఓన్లీ యాజ్ ఎ లాయర్ బట్ బయటికి వచ్చినప్పుడు అవుట్ సైడ్ ది కోర్ట్ కూడా ఒక యాక్టివిస్ట్గా లాయర్ పనిచేయాలి. దేర్ షుడ్ బి two roles ఇన్ ది కోర్ట్ హాల్, అవుట్ సైడ్ ది కోర్ట్ ఆల్సో. లాయర్గా సమాజంలో జరుగుతున్నటువంటి అన్నిటి సమస్యల మీద స్పందించాలి, ఇంటరాక్ట్ కావాలి, దగ్గర నుంచి చూడాలి. ఆ సమస్యలను దగ్గర నుంచి ఎప్పుడైతే నువ్వు చూస్తావో నీ యొక్క స్పందన వేరే తిరిగా ఉంటుంది. నీ స్పందన వేరే తిరిగి ఉంటుంది. నీ ఫంక్షనింగ్ పద్ధతి కూడా నీ ఆర్గ్యుమెంట్స్ కూడా, నువ్వు కేసుని ఆర్గ్యూ చేసే స్టైల్, క్రాఫ్ట్ కూడా మారుతుంది. లేకపోతే ఓన్లీ విత్ ఇన్ ది కోర్టాల్లో థియరటికల్గా చేసేదానికి ఒక న్యాయవాది సమాజంలో డైరెక్ట్గా నేరుగా వెళ్ళి సమస్యల మీద పనిచేస్తూ కోర్టులో చేసిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. అందుకే ఈరోజు ఈ రికగ్నైజేషన్ బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ. సో అట్లా నేను ఈరోజు ఈ యంగ్ లాయర్స్కి ఇచ్చేది ఏంటంటే యూ మస్ట్ వర్క్ ఇన్ ది వై టుడే మహాత్మా గాంధీ కానీ జవహర్లాల్ ఫ్రీడమ్ మూమెంట్లో వాళ్ళకంత గుర్తింపు ఎందుకు వచ్చింది అంటే నాట్ బికాస్ దే ఆర్ లాయర్స్, దే ఫాట్ ఇన్ ది కోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్. యాజ్ అ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసి జైళ్ళలో పోయి కూడా ఉన్నారు. తెలంగాణ మూమెంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు తెలంగాణ మూమెంట్లో లాయర్లు స్ట్రీట్స్ మీదకి వచ్చి చాలా సీరియస్గా ఫైట్ చేసినందుకు తెలంగాణలో లాయర్ల మీద అపారమైన గౌరవం పెరిగింది. ఎప్పుడైనా కానీ ప్రజలలో ఉంటే సమస్యలు వస్తాయి, ఇబ్బందులు ఫేస్ చేయాల్సిందే. కానీ నీకు ఒక మంచి రెస్పెక్ట్ ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ డూ దీస్ two aspects. సో ఐ హోప్ యంగ్ లాయర్స్ విల్ ఫాలో దిస్ అండ్ దే గో ఇన్ దట్ డైరెక్షన్. నేను కేవలం మావోయిస్టులకి అనుకూలంగానే కాదు, ఎక్కడైతే ప్రజలకి అన్యాయం జరిగిందో, ఎక్కడైతే న్యాయం జరగలేదో అక్కడ పోలీసులు ఉన్నా వాళ్ళ పక్షాన్ని నిలబడతానంటున్నారు రఘునాథ్ గారు. కేవలం ఎన్కౌంటర్లప్పుడు లేదా ఎస్సీ ఎస్టీ కేసులప్పుడు లాకప్ డెత్ అప్పుడైతే ప్రశ్నించడం కాదు, పోలీసుల్లో కానీ లేదా ప్రభుత్వ అధికారులు ఎవరైతే వివక్ష గురవుతారో, వాళ్ళకి అన్యాయం జరుగుతో వాళ్ళందరూ కూడా రావచ్చు, వాళ్ళ పక్షాన వాయిస్తాను, నేను కేవలం ప్రజల గొంతుకే ఉంటానంటూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఈ వారం రఘునాథ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.